హార్ట్ అటాక్ వచ్చే ముందు మనకి సింటమ్స్ ఉంటాయి కదా మేడం, అలాగా క్యాన్సర్ వచ్చే ముందు ఏమైనా సింటమ్స్ ఉంటాయా? అది తిని ఈ క్యాన్సర్ వచ్చిన వాళ్ళు బతికిన వాళ్ళు లేరు. క్రికెటర్ యువరాజ్ సింగ్ తెలుసు కదా మేడం, ఆయనకి బ్లడ్ క్యాన్సర్ వచ్చినప్పుడు క్రికెట్లో ఫామ్ పోయి 100% తీసుకున్నాం మేడం. ఇప్పుడు ఏలూరు పీపుల్స్ కానీ ఏదో ఒక 100% పీపుల్స్ తీసుకుంటే ఒక పాపులేషన్ తీసుకుంటే, ఇప్పుడు దీంట్లో ఎలాంటి ప్రొఫెషన్స్ అంటే ఎలాంటి జాబ్స్ చేసేవాళ్ళు కానీ ఎలాంటి ఉద్యోగాలు చేసేవాళ్ళు మేడం? ఇప్పుడు ప్రతి మనిషి ఏదో ఒక రోజు చనిపోవాల్సిందే కదా. అలాగే గర్భసంచి ద్వారం దగ్గర చాలామంది రెగ్యులర్గా చెప్తుంటారు క్యాన్సర్ వచ్చిన తర్వాత నాకు అసలు ఎలాంటి సింటమ్స్ లేవు, నేను చాలా హెల్తీగా ఉన్నాను. నాలుక మీద కానీ బుగ్గలో కానీ పుండు ఉండడం. మా ఇంట్లో మ్యారేజ్ ఉంది లేదా మా ఇంట్లో ఫంక్షన్ ఉంది, ఇప్పుడు బయట తెలిస్తే మా అమ్మాయి పెళ్ళి ఆగిపోతుంది. హెల్తీగా ఉండు, స్మోకింగ్ డ్రింకింగ్ ఇవి కూడా చేయకుండా ఉంటారు మేడం, వాళ్ళకు కూడా క్యాన్సర్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి కదా. మీ దగ్గరకు వచ్చిన పేషెంట్స్ని చూసినప్పుడు మేడం, అబ్బా ఇలా ఒక 6 months ముందు వస్తే బాగుండేదే, కాపాడగలిగే వాళ్ళం అన్న కేసులు ఏమైనా ఉంటాయి మేడం? కైని ఏలూరు తీసుకుంటే మేడం, ఏలూరులో క్యాన్సర్ సంబంధించి ఏ టైప్ ఆఫ్ క్యాన్సర్ ఎక్కువ మేడం? ఓకే, మీరు ఏం పని చేయకుండా ఖాళీగా ఒళ్ళు బాగా పెంచేసుకుంటే అది కూడా ఆల్మోస్ట్ ఈక్వల్ టు స్మోకింగ్ అండ్ ఆల్కహాల్. అండ్ స్మోకింగ్ అంటే కూడా ఇంకా డేంజరస్ హ్యాబిట్ ఏదైనా ఉందా మేడం? అండ్ స్మోకింగ్ అండ్ గుట్కా కైనీ కాకుండా మేడం, యు ఆర్ ప్లేయింగ్ వన్ ఆఫ్ ద మేజర్ రోల్ ఇన్ ఆశ్రమ్ హాస్పిటల్ ఆంకాలజిస్ట్ డిపార్ట్మెంట్. ఓకే, ఎడ్యుకేటెడ్ హూ ఆర్ సెన్సిటివ్ అండ్ రిచ్ పీపుల్ మేడం డోంట్ సీరియస్ అబౌట్ దిస్. అండ్ ఒక సిగరెట్ కోసం మన ప్రాణాన్ని ఇచ్చేయలేం కదా. ఓకే, అండ్ రెగ్యులర్గా పేషెంట్స్ క్యాన్సర్ వచ్చిన తర్వాత కానీ ఏ టైప్ ఆఫ్ క్యాన్సర్ అయినా సరే వాళ్ళకి తెలియకుండానే ఇగ్నోర్ చేస్తుంటారు మేడం కొన్ని సింటమ్స్. వాటిలో మెయిన్గా టాప్ 3 చెప్పాలంటే ఏం చెప్తారు మేడం మీరు? అంటే బాడీ కొన్ని సింటమ్స్ ఇస్తుంటుంది కదా, నీకు ఇంకా వ్యాధి వచ్చింది, నీడ్ టు గో అండ్ చెక్ అని, అలాంటి ఏమన్నా ఒక 2-3 చెప్పాలంటే ఎలాంటి సింటమ్స్? మానని పుండు లేదా గెడ్డ. ఇంకా కొంతమందికి అయితే కనుక రెక్టల్ క్యాన్సర్ అనుకోండి, మోషన్ వెళ్తున్నప్పుడు జిగురు పడ్డము, రక్తం పడ్డము. ఈ సర్వైకల్ క్యాన్సర్ అయితే బ్లీడింగ్ కనిపించడము. ఇప్పుడు మామూలుగా నెలసరి ఆగిపోతుంది 50 years అయిన తర్వాత, యూజువల్గా పీరియడ్స్ ఆగిపోతాయి. ఆగిపోయిన తర్వాత ఒక్కోసారి వైట్ డిశ్చార్జ్ అవ్వడం, వాసనతో ఉండే వైట్ డిశ్చార్జ్ అవ్వడం, ఆ తర్వాత బ్లీడింగ్ కనిపించడం, ఇవి. అదే ఇంకా వేరే దగ్గర అయితే కనుక ఒక్కోసారి స్కిన్ మీద పుళ్ళు కనబడతాయి. ఆ పుండు 1 నెలైనా 2 నెలలైనా మానదు. సో అది ట్యూమర్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. కొంతమందికి నల్లగా పిగ్మెంటెడ్ లీషన్, నలుపుగా ఉండే పుళ్ళవి రావచ్చు. అవి మానకపోవడం కాదు, అవి కనిపించగానే వెంటనే వెళ్ళి చూపించుకోవాలి. క్యాన్సర్లో ఏది కూడా అంటువ్యాధులు ఏమైనా ఉంటాయి మేడం? క్యాన్సర్ అంటువ్యాధి అనేది లేదు. ఏ క్యాన్సర్ అంటుకో. చాలా మంది పేషెంట్స్ ఇలా అనుకుంటారు. ఇప్పుడు క్యాన్సర్ పేషెంట్లు ఎవరైనా ఇంట్లో ఉంటే వాళ్ళకి కంచం సెపరేట్ పెట్టేస్తారు, ఫుడ్ సెపరేట్ పెడతారు, వాళ్ళ పిల్లల్ని ఇంట్లో వాళ్ళని ముట్టుకొనివ్వరు, ఇవన్నీ ఉంటాయి. ఇది జనరల్గా అందరూ తెలుసుకోవాలి, క్యాన్సర్ అనేది అంటువ్యాధి కాదు. మన పక్క వాళ్ళకి మన ఇంట్లో వాళ్ళకి వచ్చినంత మాత్రాన వాళ్ళని ముట్టుకున్నా, లేకపోతే వాళ్ళు ఏమన్నా తగిలినా, లేకపోతే అదే కదా మెయిన్, వాళ్ళ బాత్రూమ్ ఇలాంటివి ఏమన్నా డిస్పోజబుల్స్ ఏమన్నా తగిలినా సరే ఆ క్యాన్సర్ ఏమీ అలా స్ప్రెడ్ అవ్వదు, అది బాడీలోనే తయారవుతుంది. రీసెంట్గా ఫైర్ స్టేషన్ దగ్గర నార్మల్గా మేము మా ఫ్రెండ్స్ ఉంటే ఒక అబ్బాయి వచ్చాడు మేడం, వాళ్ళ సమ్ రిలేటివ్స్ ఎవరో వచ్చారు, కార్లో దిగాడు, ఉన్నాడు, తనకి ఇక్కడ క్యాన్సర్ గడ్డ ఉందంట మేడం. అతను వచ్చి కూర్చొని, అంటే రిలేటివ్స్ దగ్గర నుంచి వచ్చాడు, కూర్చున్నాడు, ఫుడ్ తింటే తను అన్ని సపరేట్గా పెడుతున్నారు. అతనికి భయం వేసింది మేడం, అంటే ఏమన్నా అంటువ్యాధి ఏమో అన్న ఫీల్లో. అంటువ్యాధి కాదు, వాళ్ళంతా మనలాగే తినొచ్చు, మనలాగే ఉండొచ్చు, మన పక్కనే ఉండొచ్చు, అదేమి అలా అంటుకోదు. ఒకళ్ళ నుంచి ఒకళ్ళు స్ప్రెడ్ అయ్యేది కాదు క్యాన్సర్. ఓన్లీ ఇన్ఫెక్షన్స్ డిసీజెస్ అలా స్ప్రెడ్ అవుతాయి. ఉన్న క్యాన్సర్ అన్నింటిలో, వ్యాధులన్నింటిలో పెయిన్ఫుల్ ఏది మేడం? అంటే బయటికి కనపడి కానీ లేదంటే లోపల పెయిన్ఫుల్ అని అలా క్యాన్సర్స్ ఉండవండి. యూజువల్గా అది స్ప్రెడ్ అయిపోయిన తర్వాత ఎవరికైనా ఎక్కువ పెయిన్స్ వస్తాయి. అంటే బోన్స్కి స్ప్రెడ్ అయింది అనుకోండి, బోన్స్ లో ఉండే డిసీజ్ వల్ల, బోన్ ఎక్స్పాండ్ అవ్వడం వల్ల, బోన్ డిస్ట్రాయ్ అవ్వడం వల్ల పెయిన్ వస్తుంది. అది 3rd స్టేజ్లో ఎక్కువ ఉంటుందా మేడం? 3rd స్టేజ్ కాదు, బోన్ వరకు స్ప్రెడ్ అయిందంటే అది 4th స్టేజ్, ఇంకా ఫైనల్ స్టేజ్. అది లాంగ్ బోన్స్, పొడుగ్గా ఉండే బోన్స్ కానీ, లేకపోతే వర్టిబ్రా వెనకాల వాటిలో స్ప్రెడ్ అయినప్పుడు కానీ, అవి డిస్ట్రాయ్ అయినప్పుడు బ్యాక్ ఏక్ రావడము, లేకపోతే కాళ్ళు చేతులు అలాంటివి పెయిన్స్, బోనీ పెయిన్స్ అంటారు, అవి ఎక్కువ రావడం నెంబర్ 1. ఇది ఒకటి. ఇంకోటి, క్యాన్సర్ ఎక్కువ స్ప్రెడ్ అయినప్పుడు నర్వ్స్ని ఇన్ఫిల్ట్రేట్ చేస్తుంది. ఆ నర్వ్స్ నొక్కేయడం వల్ల కూడా సివియర్గా పెయిన్ వస్తుంది. ఈ రెండింటి వల్ల ఎక్కువ క్యాన్సర్ పెయిన్ఫుల్ అంటారు, దీనివల్ల ఎక్కువ పెయిన్స్ వస్తాయి. అంతేగాని డైరెక్ట్గా ఓన్లీ క్యాన్సర్ పెయిన్ కాజ్ చేయడం అనేది ఉండదు. అది స్ప్రెడ్ అయిపోవడం వల్ల లేదా లోకల్గా ఇన్ఫిల్ట్రేట్ చేయడం వల్ల పెయిన్ వస్తుంది.
దాని లక్షణం పాకేయడం అనమాట. ఇక్కడి నుంచి అక్కడికి ఆ టిష్యూలో అంతా చొచ్చుకుపోతుంది. ఆ చొచ్చుకుపోవడం వల్ల నరాలు కూడా ఎంట్రాప్ అయిపోయి నరాలని తినేయడం వల్ల వాటి వల్ల కూడా పెయిన్ వచ్చేస్తుంది. ఏం కాదు, నేనేం చేసినా పర్లేదు, నేను హ్యాపీగా ఉన్నాను, జెనెటికల్గా కూడా నాకు ఏ ఇబ్బంది లేదు, ఐఎమ్ వెరీ హ్యాపీ అని చాలా మంది కొంచెం హ్యాపీగానే ఉంటారు, వ్యసనాలకు అలవాటు పడి ఉంటారు మేడం. లైఫ్ ముఖ్యమా సిగరెట్ ముఖ్యమా అనుకోవాలి. ఓకే, ఒక సిగరెట్ కోసం మన ప్రాణాన్ని ఇచ్చేయలేం కదా. ఎక్కువ చూసిన వాళ్ళు పల్లెటూరు వాళ్ళు వాళ్ళకి క్యాన్సర్ అని చెప్పినా సరే వాళ్ళంత పెద్ద ఎమోషనల్గా యాక్సెప్ట్ చేస్తారు. కానీ ఎస్పెషల్లీ ఎడ్యుకేటెడ్ హూ ఆర్ సెన్సిటివ్ అండ్ రిచ్ పీపుల్ క్యాన్సర్ అనగానే అసలు వాళ్ళు ఎమోషనల్గా చాలా ఇదైపోతారు. అది ప్రాబబ్లీ వాళ్ళు ఫేస్ చేసిన ప్రాబ్లమ్స్. ఇప్పుడు రెగ్యులర్ వర్కర్స్ వాళ్ళు డైలీ యాక్టివిటీలో కూడా ఏదో ఒక ప్రాబ్లమ్స్ అవి ఫేస్ చేయడం వల్ల వాళ్ళకి అలవాటు పడి ఉంటారో ఏమో తెలియదు. కానీ ఈ బయట పల్లెటూరు నుంచి వచ్చే వాళ్ళు అంటే క్యాన్సర్ అని చెప్పంగానే వాళ్ళు వెంటనే రియాక్ట్ అయిపోయి ఏడ్ చేయడం ఇలాంటివి అంతా చెయ్యరు. కానీ ఎడ్యుకేటెడ్ అయితే కనుక క్యాన్సర్ అని చెప్పంగానే వాళ్ళు వెంటనే భయపడిపోవడం, ఏడ్ చేయడం, నేను బతుకుతానా అని అడగడము, నాకు నయమవుతుందా, నేను చచ్చిపోను కదా, ఇలాంటివి ఎక్కువ అడుగుతారు. యూజువల్గా ఎవరికైనా అదే భయం ఉంటుంది. ఎవరికి వచ్చినా సరే, అది రిచ్ అవ్వనండి, పూర్ అవ్వనివ్వండి, నాకు ఇది తగ్గుతుందా. క్యాన్సర్ అనగానే మిగతా వాటిలో అంత అనుమానం రాదు. కానీ క్యాన్సర్ అని అనగానే నేను బతుకుతానా అనిపిస్తుంది, నేను బతుకుతానా, నాకు పూర్తిగా నయమవుతుందా. మేడం లాస్ట్ స్టేజ్కి వెళ్ళిపోయిన వాళ్ళు మీ దగ్గరికి వచ్చే వాళ్ళు ఉంటారు మేడం, అంటే 1, 2, 3 అలా స్టేజ్ లెవెల్స్ ఉంటారు. అంటే ఇంకెలా బతకరు, ఆల్మోస్ట్ అయిపోయిన వాళ్ళు బతికే వాళ్ళు ఉంటారు మేడం. అలా మీరు క్యూర్ చేసిన వాళ్ళు వచ్చి మీకు ఇచ్చే కాంప్లిమెంట్స్ ఉంటాయి కదా మేడం, నేను మళ్ళీ సెట్ అయ్యాను, ఇంటికి వెళ్తున్నాను, ఐ ఫీలింగ్ బెటర్ అని. ఒక 14 years పాప వచ్చింది, ఆల్మోస్ట్ 10 years బ్యాక్. ఓకే, ఆ పాపకి బోన్ క్యాన్సర్. బోన్ క్యాన్సర్ ఆ చుట్టూ ఉండే టిష్యూ కూడా స్ప్రెడ్ అయిపోయింది. స్ప్రెడ్ అయిపోవడం వల్ల కాలు తీయాల్సి వచ్చిన పరిస్థితి అనమాట. ఆ పాప ఇంకా వేరే ఒపీనియన్స్ అవి కూడా తీసుకున్నాం. ఎవరు కూడా బోన్ ప్రిజర్వ్ చేయొచ్చు అని ఎవరు అయితే ఒపీనియన్ ఇవ్వలేదు. ఎందుకంటే ఆల్రెడీ చుట్టుపక్కల స్ప్రెడ్ అయిపోయింది. సో కాలు తీసేయాలి ఆ పాపకి. ఆ పాప అప్పుడు 13 years ఉంది, ఇంకా 10th కూడా రాలేదు ఆ పాప. 8th, 9th ఆ పాప. కాలు తీసేయాలంటే పాప కొంచెం ఏడ్చింది కానీ ఒప్పుకుంది. ఒప్పుకొని ఆ పాప కాలు తీయించుకుంది. పర్వాలేదు, నేను బతికితే చాలు అనుకొని ఆ పాప తీయించుకుంది. తీయించుకున్న తర్వాత ఆ పాప అలాగే 10th class ఎగ్జామ్స్ రాసింది, ఇంటర్మీడియట్ రాసింది, తర్వాత ఇంజనీరింగ్ చేసింది, కొన్నాళ్ళు జాబ్ కూడా చేసింది. ఆర్టిఫిషియల్ లెగ్ పెట్టుకొని మధ్య మధ్యలో అప్పుడప్పుడు వచ్చి కనిపిస్తూ ఉండేది ఆ పాప. సో ఐఎమ్ వెరీ హ్యాపీ వెన్ ఐ సీ హర్. సాటిస్ఫాక్షన్ ఉంటుంది మేడం. పాప ఆర్టిఫిషియల్ లెగ్ పెట్టుకొని మొత్తం చదివి అంతా కంప్లీట్ చేసింది. ఇప్పుడు జాబ్ వేరే దగ్గర కూడా ట్రై చేస్తుంది, సాఫ్ట్వేర్ ఇంజనీర్. అంటే తొందరగా క్యాన్సర్ని గుర్తుపట్టడం అనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఈ తక్కువ దశలో దాన్ని ఐడెంటిఫై చేసినప్పుడు క్యాన్సర్ క్యూర్ రేటు 90%. అదే 3rd stage, 4th stage అంటే ఇంకా అసలు అది క్యూర్ అవ్వదని. అదే 3rd stage వీటిలో గుర్తుపట్టినట్టయితే ఓన్లీ 30 to 40% సర్వైవలే ఉంటుంది. అందుకని ఫస్ట్ 2 stagesలో ఐడెంటిఫై చేయడం చాలా ఇంపార్టెంట్. కాబట్టి ఏదన్నా అనుమానం వచ్చినప్పుడు వెంటనే వెళ్ళి చూపించుకోవాలి. ఇంకోటి క్యాన్సర్ స్క్రీనింగ్. క్యాన్సర్ స్క్రీనింగ్లో ఆల్మోస్ట్ మేజర్ ఇంపార్టెంట్ క్యాన్సర్స్ అన్ని డిటెక్ట్ అవుతాయి. సో ఈ క్యాన్సర్ స్క్రీనింగ్ ఒక 40-45 years దాటిన వాళ్ళు అందరూ రెగ్యులర్గా చేయించుకున్నట్టయితే క్యాన్సర్ని ఎర్లీగా డిటెక్ట్ చేయొచ్చు. ఇంకోటి ప్రివెన్షన్ ఏదర్ ఫుడ్ వల్ల కానీ, అంటే హెల్తీ ఫుడ్ అది తినడము, నాన్ వెజిటేరియన్ తగ్గించడము, ఎస్పెషల్లీ రెడ్ మీట్. నాన్ వెజ్లో కూడా ఈ మేక మాంసం, ఈ గొడ్డు ఇలాంటివి అవన్నీ తగ్గించుకోవాలి. ఇంకోటి యాక్టివిటీ ఉండాలి, ఫిజికల్ యాక్టివిటీ ఉండాలి. వ్యాక్సినేషన్ కూడా చాలా ఇంపార్టెంట్. ఓకే, అండ్ ఎక్కువగా క్యాన్సర్ వచ్చిన వాళ్ళకి హెయిర్ ఫాల్ అవుతుంది మేడం, ద రీజన్ ఏంటి మేడం? క్యాన్సర్ వచ్చిన వాళ్ళకి హెయిర్ ఫాల్ అని ఉండదు. కీమోథెరపీ ఇచ్చినప్పుడు హెయిర్ ఫాల్ జరుగుతుంది. అది కొన్ని క్యాన్సర్ కీమోథెరపీ డ్రగ్స్ మన బాడీలో డివైడింగ్ సెల్స్ మీద పనిచేస్తుంది. సో అందుకని అది జిఐ ట్రాక్ట్లో ఉండే మ్యూకోసల్ సెల్స్ మీద ఎలా పనిచేస్తుందో అలాగే హెయిర్ ఫాలికల్స్ మీద కూడా పనిచేస్తుంది. సమ్టైమ్స్ అది ఒక ఇండైరెక్ట్ ఇండికేషన్ ఆఫ్ డ్రగ్ వర్కింగ్.
ఓకే. ఈ డ్రగ్ బాగా పనిచేస్తుంది వాళ్ళ మీద ఎక్కువ వర్క్ చేసే వాళ్ళకి ఎక్కువ జుట్టు ఊడిపోతుంది. జుట్టు ఊడిపోయిందంటే డ్రగ్ పని చేసినట్టు. ఓకే. కొన్ని డ్రగ్స్, అన్ని డ్రగ్స్ కాదు, కొన్ని డ్రగ్స్, కొన్ని డ్రగ్స్కి ఎస్పెషల్లీ బ్రెస్ట్ క్యాన్సర్కి వాడే డ్రగ్స్కి హెయిర్ లాస్ ఉంటుంది. కానీ హెయిర్ లాస్ ఉన్నంత మాత్రాన వాళ్ళు ఏం బాధపడక్కర్లేదు. ఎందుకంటే కీమోథెరపీ అయిపోయిన ఒక 3 months దగ్గర నుంచి హెయిర్ గ్రోత్ స్టార్ట్ అవుతుంది. ఇంతకుముందు మీద ఇంకా థిక్ అండ్ ఫ్లఫీ మోర్ కర్లీ హెయిర్ వస్తుంది. యూజువల్గా ఈ క్యాన్సర్స్ ఇవన్నీ సఫర్ అయ్యే వాళ్ళందరూ కూడా ట్రీట్మెంట్కి రావడం చాలా ఇంపార్టెంట్. ఓకే. రెగ్యులర్గా సిట్టింగ్స్ అనేవి టైం టు టైం రెగ్యులర్ ఫాలో అప్ చాలా ఇంపార్టెంట్. చాలామంది క్యాన్సర్ ట్రీట్మెంట్ అంటే భయపడి మానేసిన వాళ్ళు కూడా కొంతమంది ఉంటారు. ఓకే. సో అది తట్టుకోలేకపోతే ఆ డాక్టర్కి చెప్పాలి, నాకు ఈ ప్రాబ్లం ఉంది, దీనివల్ల నేను దీన్ని తట్టుకోలేకపోతున్నాను అంటే దాన్ని బట్టి డోస్ తగ్గించడం కానీ ఏదైనా చేస్తారు. అంతేగాని దాని గురించి అది వద్దు, నాకు దీనివల్ల ట్రీట్మెంట్ తీసుకుంటే నాకు ప్రాబ్లము అనుకొని మానేస్తే అది ఇంకా పెద్ద ప్రాబ్లము. అది ఒకసారి డిసీజ్ స్ప్రెడ్ అయిపోయిన తర్వాత మనం క్యూర్ చేసే స్టేజ్ దాటిపోతుంది. కొంతమంది ఇలా డిఫాల్టర్స్ ఉంటారు. ఇంకొంతమంది ఏంటంటే క్యాన్సర్ అని తెలిసిన తర్వాత అమ్మో ఈ ట్రీట్మెంట్ అంతా చాలా భయంకరము, ఈ ట్రీట్మెంట్ మేము తీసుకోము, దాని బదులు ఇలాగే చచ్చిపోతాము అని అనుకుంటారు. వాళ్ళు కూడా అలా ఏం ఉండదు. చాలామంది నయమైన వాళ్ళు ఉంటారు. వీళ్ళు ఏదో చూసినా కొంతమందిని చూసి అలా భయపడిపోవడం అయితే అనవసరం. అది తగ్గి హ్యాపీగా ఉండేవాళ్ళు చాలామంది ఉంటారు. ఓకే. అండ్ అలాగే క్యాన్సర్ రాగానే మనం అమ్మో ఇంకేం లేదు ఇది చచ్చిపోతాము అని అనుకోకూడదు. ఎందుకంటే ఆల్మోస్ట్ క్యాన్సర్ ట్రీట్మెంట్ తీసుకొని క్యూర్ అయిన వాళ్ళు ఎక్కువ మందే ఉన్నారు. ఓకే. ఎక్కువ మందే ఉన్నారు. చాలామంది క్యాన్సర్ సర్వైవ్ అయ్యి 10 years 20 years నార్మల్ లైఫ్ లీడ్ చేసిన వాళ్ళు చాలామంది ఉన్నారు. ఓకే. ఒక ఓవేరియన్ క్యాన్సర్ ఒక అమ్మాయి ఆల్మోస్ట్ అట్ ది ఏజ్ ఆఫ్ 20 years ఎంతో ఆ అమ్మాయికి అప్పుడు క్యాన్సర్ వచ్చింది. ఒక ఓవరీ తీసేసాము. ఆ తర్వాత ఆ అమ్మాయి కొన్నాళ్ళు అయిన తర్వాత అది చెప్పే అవతల వాళ్ళకి మ్యారేజ్ కూడా చేసుకున్నారు. ట్రీట్మెంట్ అంతా అయిపోయింది, ఆ అమ్మాయి హెల్తీగానే ఉంది. అది అవతల వాళ్ళకి కూడా చెప్పి మ్యారేజ్ చేసుకున్నారు. మ్యారేజ్ అయిన తర్వాత కూడా ఆ అమ్మాయి కన్సీవ్ అయ్యింది. 2 పిల్లలు ఉన్నారు. ఆ 2 పిల్లలు పుట్టిన తర్వాత కొన్నాళ్ళకి వచ్చిన తర్వాత ఓవరీస్ తీయించేసుకుంది ఆ అమ్మాయి. ఓకే. సో మిగతా వాళ్ళు ఎలా ఉన్నారో వీళ్ళు అంతకాలమే బాగానే ఉంటారు. ఓకే. ఇప్పుడు హార్ట్ అటాక్ వచ్చిన వాళ్ళు ఇప్పుడు మన దేశంలో మరణాలు అవన్నీ చూస్తే హార్ట్ అటాక్ వల్ల చనిపోయే వాళ్ళు, స్ట్రోక్ వల్ల చనిపోయే వాళ్ళే ఎక్కువ మంది, క్యాన్సర్ వల్ల చనిపోయే వాళ్ళే తక్కువ మంది, ఆ రెండింటితో పోలిస్తే. ఓకే మేడం, మన ఆశ్రమ హాస్పిటల్కి వచ్చే కేసుల్లో మోస్ట్లీ ఎక్కువ కేసులు ఏంటి మేడం? అంటే ప్రయారిటీ ఇస్తే ఎలా ఇస్తారు? 1 2 3 కార్డియాక్ ప్రాబ్లం ఉన్న వాళ్ళు ఎక్కువ మంది ఉంటారు. ఓకే. దాని తర్వాత అంటే మన క్యాన్సర్కి ఏ ప్లేస్ ఇవ్వచ్చు? యూజువల్గా ఇక్కడ ఇది టెరిషరీ సెంటర్. అంత మొత్తం అన్ని స్పెక్ట్రమ్ ఆఫ్ పేషెంట్స్ మనకు కనిపించరు. కానీ యూజువల్గా కార్డియాక్ పేషెంట్స్ తర్వాత న్యూరాలజీ కేసెస్ తర్వాత ఎక్కువ ఉండేది క్యాన్సర్ కేసెస్. చిన్నవాళ్ళని చూస్తుంటాం, పెద్దవాళ్ళని చూస్తుంటాము, తక్కువ స్టేజ్లో చూస్తుంటాము, ఎక్కువ స్టేజ్లో చూస్తుంటాము. కొంతమంది క్యాన్సర్ తగ్గి చాలా హ్యాపీగా ఉండేవాళ్ళు ఉంటారు. అలాగే క్యాన్సర్ ప్రోగ్రెస్ అయ్యి చనిపోయే వాళ్ళు ఉంటారు. సో కాకపోతే అందరూ ఇప్పుడు ప్రతి మనిషి ఏదో ఒక రోజు చనిపోవాల్సిందే కదా. 2014 నుంచి అంటే 11 నుంచి MCH పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేశాను. అప్పటి నుంచి ఇప్పటి వరకు క్యాన్సర్ కేసెస్ డైలీ చూస్తూనే ఉంటాము. ఇందాక చెప్పినట్టు చిన్నవాళ్ళ దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు చాలామంది క్యాన్సర్ బాధితులు ఉంటారు. యూజువల్గా వీళ్ళని 50 నుంచి 60 సంవత్సరాల వాళ్ళు ఎక్కువ మంది ఉంటారు. కానీ ఒక 10 to 20% చిన్నవాళ్ళు కూడా ఉంటారు. కొంతమందికి బోన్ క్యాన్సర్ రావచ్చు, కొంతమందికి బ్లడ్ క్యాన్సర్ రావచ్చు. చిన్నపిల్లల్లో జెనెటిక్గా వచ్చే క్యాన్సర్స్ అవి రావచ్చు. వాటికి జెనెటిక్గా వచ్చే వాటికి మనం పెద్దగా ఏం చేయలేము. రొటీన్ ట్రీట్మెంట్ వాళ్ళకు ఉండేది, కౌన్సిలింగ్, వాళ్ళ ఫ్యామిలీలో ఇంకెవరికి ఇలా ఏమైనా జీన్స్ ఏమైనా తేడా ఉన్నాయో టెస్ట్ చేయించుకోవడం ఇలాంటివి సజెస్ట్ చేస్తాము. అదర్వైజ్ ముఖ్యంగా 50 నుంచి 60 ఏళ్ళు దాటిన వాళ్ళలోనే ఎక్కువగా క్యాన్సర్ చూస్తాం. మెయిన్ లేడీ పర్సన్ ఏపీ స్టేట్లో కూడా అండ్ తెలంగాణలో కూడా అంటే ఈ క్యాన్సర్ ఫీల్డ్లో ఎంచుకోవడానికి యూజువల్గా ఈ క్యాన్సర్ చాలామంది బ్రెస్ట్ క్యాన్సర్స్ ఎక్కువ చూస్తుంటాం, అలాగే సర్వైకల్ క్యాన్సర్ చూస్తుంటాం. ఒక జెంట్స్ దగ్గరికి వెళ్ళి బ్రెస్ట్ క్యాన్సర్, సర్వైకల్ క్యాన్సర్ ఎవరు ఎగ్జామిన్ చేయించుకోరు, తొందరగా చూపించుకోరు. అదే ఈ ఫీల్డ్లో ఆడవాళ్ళు ఉన్నట్టయితే కనుక అట్లీస్ట్ వాళ్ళు కంఫర్టబుల్గా ఫీల్ అవుతారు కదా చూపించుకోవడానికి అని అనిపించింది. చాలామంది రెగ్యులర్గా చెప్తుంటారు క్యాన్సర్ వచ్చిన తర్వాత నాకు అసలు ఎలాంటి సింటమ్స్ లేవు, నేను చాలా హెల్తీగా ఉన్నాను, అసలు ఇది ఎలా పాసిబుల్ అయిందని చెప్తుంటారు మేడం. అసలు అది ఎలా అంటే ఒక్కొక్క క్యాన్సర్ని బట్టి ఒక్కోలా ఉంటాయి. మామూలుగా హెడ్ అండ్ నెక్ క్యాన్సర్స్ మగవాళ్ళలో ఎక్కువగా వాళ్ళకున్న అలవాట్లు బట్టి హెడ్ అండ్ నెక్ క్యాన్సర్స్ చూస్తాం. వాళ్ళలో నోట్లో పుండు
తయారవుతుంది. అది కాకపోతే వాళ్ళు అదంత నొప్పి లేదు, పట్టించుకోరు. పుండు మానకపోయినా సరే అదే మానిపోతుంది అని నెలలు అలా డిలే చేసేస్తున్నప్పుడు ఇలాంటివి క్యాన్సర్ ఇంకా ఎక్కువ స్ప్రెడ్ అయ్యి లింఫ్ నోడ్స్లో కూడా స్ప్రెడ్ అయ్యి లేట్ స్టేజ్లో వస్తారు. అలా కాకుండా తక్కువ అంటే ఒక నోట్లో పుండు వచ్చినప్పుడు వెంటనే వచ్చి చూపించుకుంటే చాలా మంచిది. అలాగే ఆడవాళ్ళ దగ్గరికి వచ్చేటప్పటికి రొమ్ములో గడ్డ ఏదైనా తగిలినా సరే పర్వాలేదు, నొప్పి లేదు కదా, నొప్పి వచ్చినప్పుడు చూసుకుందామని వదిలేస్తారు. ఇంకొంతమంది వాళ్ళకి చూపించుకోవడానికి మొహమాటం వేసి, ఇంకొంతమంది చూపించుకోవడానికి ఎవరు తోడు లేక లేకపోతే చూపించేవాడు లేక కూడా కొంతమంది చూపించుకొని వాళ్ళు ఉన్నారు. ఎస్పెషల్లీ సర్వైకల్ క్యాన్సర్, మన అంటే గర్భసంచి ద్వారం దగ్గర వచ్చే క్యాన్సర్. ఈ క్యాన్సర్ ఆడవాళ్ళలో ఒక 60 సంవత్సరాలు దాటిన వాళ్ళలో ఎక్కువగా కనబడుతుంది. తక్కువ మందిలో ఒక 30-40 ఏళ్లలో చూస్తుంటాం, కానీ ఎక్కువ మంది 50-60 సంవత్సరాలు దాటిన వాళ్ళే. వాళ్ళందరూ అంటే వైట్ అవుతున్నా, అంటే తెలుపు అవుతున్నా, లేకపోతే కొంచెం బ్లీడింగ్ ఏదైనా కనిపించినా చూపించుకోవడానికి ఇష్టపడక దానివల్ల డిలే అయిన అంటే కేసెస్ ఎక్కువ. చెప్పుకోవడానికి ఇష్టం లేక చూపించుకోవాలి, కింద పరీక్ష చేయించుకోవాలి అని దానివల్ల లేట్ అయ్యే కేసెస్ కూడా ఎక్కువే. ఇది డేంజరా మేడం? ఏదైనా క్యాన్సర్ ఫస్ట్ స్టేజ్, సెకండ్ స్టేజ్లో మనం తెలుసుకున్నట్టయితే దానికి కంప్లీట్గా ట్రీట్మెంట్ ఇచ్చే అవకాశం ఉంది. అంటే 90% క్యూర్ అయ్యే స్టేజ్. 1 and 2 స్టేజెస్లో అయితే 90% క్యూర్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. అదే 3rd, 4th వచ్చేటప్పటికి ఆ ఛాన్సెస్ తగ్గిపోతాయి. అందుకని తక్కువగా ఉన్నప్పుడు చూపించుకోవడం క్యాన్సర్లో చాలా ఇంపార్టెంట్. అండ్ క్యాన్సర్ వచ్చిన పేషెంట్లో ఫస్ట్ ఇగ్నోర్ చేసే సిమ్టమ్ ఏంటి మేడం? ఏదైనా ఫీవర్ వచ్చిందంటే ఒళ్ళు వేడిగా ఉండడం, అండ్ కామెర్లు వచ్చిందంటే కళ్ళు రంగు మారడం, అలా క్యాన్సర్ అని మనకి ఏమన్నా సిమ్టమ్స్ ఏమైనా ఉంటాయా మేడం ఒంట్లో? ఒక్కొక్క క్యాన్సర్కి ఒక్కొక్క లక్షణం ఉంటుందండి. ఇంతకుముందు హెడ్ అండ్ నెక్ క్యాన్సర్ చెప్పినప్పుడు నోట్లో పుండు ఒకటి చెప్పాను. నాలుక మీద కానీ బుగ్గలో కానీ పుండు ఉండడం. పుండు అంటే చీమగడ్డ లాగానా? చీమగడ్డ కాదు, మామూలు అల్సర్, అంటే ఎర్రగా పుండు పడినట్టుగా ఉండడం. ఓకే, ఎర్రగా పుండి పడింది ఒక 2-3 వారాలైనా సరే తగ్గకపోతుంటే వెంటనే వెళ్ళి చూపించుకోవాలి. ముఖ్యంగా కైని, ఈ కైని ఉన్న వాళ్ళల్లో చాలా మందికి నోటి క్యాన్సర్లు చూసాం. అలాగే స్మోకింగ్ అలా అలవాటు ఉన్న వాళ్ళు గొంతు పరీక్ష చేయించుకోవాలి, ENT ఎగ్జామినేషన్. ఫర్ 6 months చేయించుకుంటే మంచిది. ఏదన్నా తేడా ఉంటే 6 months వరకు వెయిట్ చేయకూడదు, వెంటనే వెళ్ళి చూపించుకోవాలి. గొంతు వాయిస్ చేంజ్ అయినా సరే, మింగడానికి ఇబ్బంది అయినా సరే వెంటనే వెళ్ళి చూపించుకోవాలి. అది హెడ్ అండ్ నెక్ క్యాన్సర్స్. అలాగే మిగతా క్యాన్సర్ దగ్గరికి వచ్చేటప్పటికి బ్రెస్ట్ ఏదైనా గడ్డ వస్తే వెంటనే వెళ్ళి చూపించుకోవాలి. అలాగే గర్భసంచి ద్వారం దగ్గర ఎరుపు తెలుపు ఏదైనా అవుతుంటే చూపించుకోవాలి. ఇక ఓవేరియన్ క్యాన్సర్ అలాంటివి ఏంటంటే పొట్ట ఉబ్బరం, అలాగే ఆకలి తగ్గిపోవడము, ఇలాంటి లక్షణాలు ఉంటాయి. అలాగా ఒక్కొక్క క్యాన్సర్కి ఒక్కొక్క లక్షణం ఉంటుంది, కానీ ఈ ఒక్క లక్షణాన్ని బట్టి మనం క్యాన్సర్ వెళ్ళి చూపించుకోవాలని అయితే. నాకు తెలిసింది ఏంటంటే, నేను చిన్నప్పుడు 7th or 8th క్లాస్లో క్రికెటర్ యువరాజ్ సింగ్ తెలుసు కదా మేడం, ఆయనకి బ్లడ్ క్యాన్సర్ వచ్చినప్పుడు క్రికెట్ లో ఫామ్ పోయింది, ఇంకా ఇంటికి వెళ్ళిపోయారని. అంటే నాకు తెలుసు క్యాన్సర్ వ్యాధి అంటే అప్పుడే మేడం అంటే ఇంకా యువరాజ్ సింగ్ ఇలా వచ్చింది, ఇలా ఫామ్ పోయింది, ఇలా ఇబ్బంది పడ్డారని తెలిసింది అంతే. అండ్ ఇంకా అది మాకు తెలిసి తెలియని టైం. యువరాజ్ సింగ్ చూసుకున్నా సరే అప్పటి నుంచి ఇప్పటి వరకు బాగానే ఉన్నారు. బాగున్నారు. అంటే ఫస్ట్ స్టేజ్ లో ఆయనకి తెలిసిందా మేడం? అది జెర్మ్ సెల్ ట్యూమర్స్ అలాంటివి యూజువల్ గా కీమో రేడియేషన్ కి బాగా రెస్పాండ్ అవుతాయి. క్యూర్ కూడా అయ్యే ఛాన్స్ 90% కన్నా ఎక్కువ. అన్ని క్యాన్సర్ వచ్చినంత మాత్రాన వాళ్ళకి డెత్ అని కాదు, క్యూర్ అయ్యి హ్యాపీగా ఉండే వాళ్ళు చాలా మంది ఉన్నారు. మీ దగ్గరకు వచ్చిన పేషెంట్స్ చూసినప్పుడు మేడం, అబ్బా ఇలా ఒక 6 months ముందు వస్తే బాగుండేదే, కాపాడగలిగే వాళ్ళం అన్న కేసులు ఏమైనా ఉంటాయి మేడం? అలా చాలా మంది ఉంటారు. కాకపోతే మనం ఖచ్చితంగా 6 months ముందే స్టార్ట్ అయిందా లేకపోతే 1 year ముందు స్టార్ట్ అయిందా అనేది తెలియదు. ఏ కేసు అయినా సరే వాళ్ళు తక్కువ స్టేజ్లో వచ్చినప్పుడు వస్తే బాగుండు. కొంతమంది మా ఇంట్లో మ్యారేజ్ ఉంది, లేదా మా ఇంట్లో ఫంక్షన్ ఉంది, ఇప్పుడు బయట తెలిస్తే మా అమ్మాయి పెళ్ళి ఆగిపోతుంది, లేకపోతే ఇప్పుడే ఎందుకు చూపించుకోవడం, ఇలా లేట్ చేసేవాళ్ళు ఎక్కువ. అది 6 months అవ్వచ్చు, 1 year అవ్వచ్చు, 2 years కూడా అవ్వచ్చు. హార్ట్ అటాక్ వచ్చే ముందు మనకి సింటమ్స్ ఉంటాయి కదా మేడం, అలాగా క్యాన్సర్ వచ్చే ముందు ఏమైనా సింటమ్స్ ఉంటాయా? అంటే సిమ్టమ్స్ అంటే ఇవే, ఒక్కొక్క సైట్ దగ్గర నుంచి ఒక్కొక్క టైప్ ఆఫ్ సిమ్టమ్ ఉంటుంది. అంటే పెయిన్ కానీ అలా పర్టికులర్ యూజువల్గా క్యాన్సర్ అని ఎక్కువ పెయిన్లెస్ ఉంటాయి. పెయిన్లెస్ ఎందుకంటే నర్వ్స్ డిస్ట్రాయ్ చేసేస్తుంది, యూజువల్గా పెయిన్ ఉండదు. ఇన్ఫ్లమేషన్ అలాంటివి అయితే పెయిన్ ఉంటాయి, కానీ క్యాన్సర్ ఎక్కువ పెయిన్లెస్. అందువల్ల కూడా కొన్ని డిలే అవుతాయి. హెల్దీగా ఉండు, స్మోకింగ్ డ్రింకింగ్ ఇవి కూడా చేయకుండా ఉంటారు మేడం, వాళ్ళకు కూడా క్యాన్సర్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి కదా? వచ్చే ఛాన్స్ ఉంది, ఎందుకంటే 10 to 15% జెనెటిక్ ఇన్హెరిటెన్స్ వల్ల రావచ్చు. ఏ అలవాట్లు లేకపోయినా సరే
కొంతమందికి ఇమ్యూనిటీ డెఫిషియన్సీ ఉన్నా సరే, లేదా జెనెటిక్ అబ్నార్మాలిటీస్ ఏమన్నా, మ్యూటేషనల్ అబ్నార్మాలిటీస్ ఏమన్నా ఉన్నా సరే క్యాన్సర్. ఏమీ లేకుండా కూడా ఒక ఏజ్ దాటిన తర్వాత మనకి టీసెల్ మీడియేటెడ్ ఇమ్యూనిటీ అంటే మన శరీరంలో వ్యాధి నిరోధక శక్తి తగ్గినట్లయితే క్యాన్సర్ రావచ్చు. ఓకే. మన ఏలూరులో యాక్చువల్గా 100% వేసుకుంటే అంటే పర్సంటేజ్ డివైడ్ చేసి చెప్పండి మేడం, ఎన్ని కేసులు ఉంటాయి, ఎలా ఉంటాయి అని. అంటే ఈ క్యాన్సర్ ఇంత పర్సెంట్ ఉంటుంది, ఈ క్యాన్సర్ ఇంత పర్సెంట్ ఉంటుందని. యూజువల్గా అంటే జెంట్స్లో అయితే కనుక మన ఏలూరు పర్టికులర్గా మన ఏలూరు అంటే ఆల్మోస్ట్ మన దేశం అంతా ఇలాగే ఉంటుంది ఇంచుమించు. ఆడవాళ్ళలో అయితే ఫస్ట్ బ్రెస్ట్ క్యాన్సర్ ఎక్కువ చూస్తున్నాం. ఇంతకుముందు ఒక 8 years బ్యాక్ అప్పుడు ఎక్కువ సర్వైకల్ క్యాన్సర్ ఎక్కువ కనిపించేది. ఇప్పుడైతే ఎక్కువ బ్రెస్ట్ క్యాన్సర్ ఎక్కువ చూస్తున్నాం. బ్రెస్ట్ క్యాన్సర్ తర్వాతే సర్వైకల్ క్యాన్సర్, ఆ తర్వాత కోలాన్ క్యాన్సర్, ఇంకా వేరేవి. మగవాళ్ళలో అయితే ఇక్కడ అంతా ఎక్కువ చుట్టుపక్కల స్మోకింగ్, ఆల్కహాల్ అండ్ ఖైనీ ఎక్కువ. అందుకని టంగ్ క్యాన్సర్, బకల్ మికోసా అంటే నోట్లో ఉండే పొర, దాని నుంచి వచ్చే క్యాన్సర్, కొంతమందికి లెరెంజల్ క్యాన్సర్, ఫెరెంజల్ క్యాన్సర్, ఇవి ఎక్కువ. ఇంకా ఇవి కాక లంగ్ క్యాన్సర్స్ కూడా వస్తాయి, ప్రోస్టేట్ క్యాన్సర్ కూడా కనబడుతుంది మగవాళ్ళలో. మన స్టేట్ గురించి చెప్పాలంటే ఆఫ్టర్ తెలంగాణ బిఫోర్ తెలంగాణ అంటారు మేడం. అలాగే ఒకలా టెక్నికల్గా లేదంటే ఏ ప్రపంచం గురించి చెప్పాలంటే ఆఫ్టర్ కోవిడ్ బిఫోర్ కోవిడ్ అంటారు. అలా మనకి పర్టికులర్గా 2015కి ముందు టెక్నాలజీ అంతా కొంచెం తక్కువ మేడం. అప్పటికున్న అవేర్నెస్కి ఇప్పుడుకున్న అవేర్నెస్ పెరిగిందా, లేదంటే క్యాన్సర్ కేసులు అనేవి పెరిగాయా? అవేర్నెస్ పెరిగింది. క్యాన్సర్ ఇన్సిడెన్స్ కూడా ఇంతకు ముందు మీద పెరిగాయి యూజువల్గా. ఎందుకంటే వెస్ట్రన్ కంట్రీస్లో వాళ్ళకి క్యాన్సర్ ఇన్సిడెన్స్ ఎక్కువ. ఓకే. కానీ మన ఇండియన్స్లో ఫుడ్ వల్ల కానీ లేకపోతే ఎక్సర్సైజ్ వల్ల, అంటే వాళ్ళకి తెలియకుండానే శారీరక అంటే పల్లెటూరులో కానీ వాటిలో కానీ కూలీ పని చేసుకునే వాళ్ళు కానీ ఫిజికల్ ఎక్సర్సైజ్ ఇండైరెక్ట్గా వాళ్ళ పని ద్వారా ఉండేది. ఇప్పుడు ఎక్కువ సెడెంటరీ లైఫ్ స్టైల్, ఇంకా ఇవి కాకుండా హ్యాబిట్స్ కూడా ఎక్కువైపోయి నాన్ వెజ్ ఇంటేక్ కూడా ఎక్కువైపోయింది ఇంతకుముందు మీద. సో ఐ థింక్ క్యాన్సర్ డెఫినెట్గా ఇన్సిడెన్స్ ఇంక్రీజ్ అవుతుంది. ఇంకా నెక్స్ట్ 10 yearsలో ఇంకా ఇంక్రీజ్ అయ్యే ఛాన్స్ కూడా ఎక్కువ. ఓకే. ఒక మనిషి చూడడానికి ఎంత అందంగా ఉన్నా సరే, అంటే పర్టికులర్గా పోస్టర్ అన్ని బాగున్నా సరే చూసి మాత్రం చెప్పలేము ఇతను క్యాన్సర్ ఉందని 100%. ఎందుకంటే మీరు అన్నారు కదా అంతా నర్వ్ సిస్టమ్ మీద పనిచేస్తుందని. అంటే యూజువల్గా క్యాన్సర్ ఉండేవాళ్ళు ఎవరు బయటికి అంత క్లియర్గా నార్మల్గా ఏమి ఉండరు. ఓకే. వెయిట్ లాస్ ఉంటుంది, కొంతమందికి నీరసం ఉంటుంది, ఓకే, ఆకలి తగ్గిపోవడం ఉంటుంది. ఓకే. 35 to 25 ఏజ్ మధ్యలో ఎంగేజ్ కదా మేడం. ఆ జనరేషన్లో ఉన్న మోస్ట్ మిస్కన్సెప్షన్ ఏంటి మేడం క్యాన్సర్ గురించి? అసలు వాళ్ళు ఆలోచించారు కదా అసలు. అందుకని లైఫ్ని ఎంజాయ్ చేద్దామని చూస్తారు. ఆ ఎంజాయ్మెంట్లో ఈ హ్యాబిట్స్ అన్నీ అలవాటు అవుతాయి. అందుకే యూజువల్గా వాళ్ళు అంటే ఇప్పుడు మనకేమీ రాదు, వేరే వాళ్ళకే వస్తుంది, క్యాన్సర్ అనగానే ఎవరికో వస్తుంది, మనకేమీ రాదు, ఇలాంటి ఊహలో ఉంటారు. కానీ బ్యాడ్ హ్యాబిట్స్ అలవాటు చేసుకునే ఎవరికైనా సరే క్యాన్సర్ వచ్చే ఛాన్స్ ఉంది. ఇప్పుడు వీళ్ళందరూ కూడా ఫ్రైడ్ ఫుడ్స్, బార్బిక్యూడ్ ఫుడ్స్, ఇప్పుడు షర్వా ఇవన్నీ కూడా బార్బిక్యూలో బాగా కాల్చి నాన్ వెజ్ ఉంటుంది, తందూరి టైప్ ఏదైనా సరే రెడ్ మీట్, ఆ కాల్చిన వాటికి క్యాన్సర్ రిస్క్ ఎక్కువ. అవి తినేవాళ్ళకి క్యాన్సర్ రిస్క్ ఎక్కువ. ఇంతకు ముందు నాన్ వెజ్ అంటే ఏదో నెలకు ఒకసారి తినేవాళ్ళు, ఇప్పుడు రోజు తినేవాళ్ళు ఉన్నారు, వారానికి 3-4 సార్లు తినేవాళ్ళు ఉన్నారు. అలా నాన్ వెజ్ కన్సంప్షన్ కూడా ఎక్కువ ఉంది. ఇంకోటి ఎస్పెషల్లీ మన సౌత్ సైడ్ కానీ ఇండియాలో ఎక్కువ ఎక్సర్సైజ్ అవేర్నెస్ తక్కువ. ఇప్పుడు గేమ్స్ ఆడటం కానీ చిన్నపిల్లలు అవన్నీ కూడా ఇప్పుడు తగ్గిపోయాయి. స్కూల్కి వెళ్ళాం ఉదయం నుంచి సాయంత్రం వరకు అక్కడే ఉండడం, వచ్చిన తర్వాత టైర్ అయిపోతున్నారు. బయట ఫ్రెండ్స్ వాళ్ళతో కలిసి బయట ఆడుకోవడం, ఫిజికల్ ఎక్సర్సైజ్ అనేది బాగా తగ్గిపోయింది. సో డెఫినెట్గా ఏదో చిన్నపిల్లలు కానీ లేకపోతే టీనేజ్ కానీ యంగ్ అడల్ట్స్ కానీ డెఫినెట్గా రోజుకు ఒక 1 hour ఎనీ ఫార్మ్ ఆఫ్ ఎక్సర్సైజ్ ఆడుకోవడం, గేమ్స్ కానీ లేకపోతే యోగా కానీ ఇంకేదైనా స్విమ్మింగ్ కానీ వాళ్ళకి నచ్చింది కనీసం 1 hour ఎంగేజ్ అయ్యి ఉండాలి. అది చాలా ఇంపార్టెంట్. ఓకే. అండ్ కంపేర్ ప్రీవియస్ డేస్ అంటే 2015 కంటే ఇప్పుడు కేసులు పెరిగినాయి మేడం, తగ్గినాయి మేడం? మన ఏలూరులో పర్టికులర్గా కేసులు పెరిగాయి. ఏలూరులో మెకానిక్ షాప్కి వెళ్తే బైక్ చూసి కండిషన్ చూసి దీనికి చైన్ ప్రాబ్లం లేదంటే సమ్ ఏదో ఇంజన్ ప్రాబ్లం అని చెప్తారు. అలా క్యాన్సర్ ఉంటే బాడీలో అది విచ్ టైప్ ఆఫ్ ఏ క్యాన్సర్ అయినా సరే ఏం జరుగుతుంది మేడం అసలు బాడీలో? యూజువల్గా మన బాడీలో ఒక సెల్ కొంత ఏజ్ వచ్చిన తర్వాత చనిపోవాలి. సెల్ ఏదైనా సెల్ బాడీలో ఒక ఏజ్ వచ్చిన తర్వాత చనిపోవాలి. దాన్ని అపోప్టోసిస్ అంటారు. అంటే న్యాచురల్ సెల్ డెత్. అది బయలాజికల్గా న్యాచురల్ సెల్ డెత్ జరగాలి. కానీ క్యాన్సర్లో ఏంటంటే ఆ సెల్ డెత్ అనేది ఉండదు.
అది సెల్స్ డివైడ్ అయిపోతూనే ఉంటాయి, దానికి కంట్రోల్ ఉండదు. ఆ కంట్రోల్ లేకపోవడం వల్ల ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ బ్రెస్ట్ తీసుకున్నారనుకోండి, బ్రెస్ట్లో మామూలుగా ఎవరికి గడ్డలు ఉండవు, కానీ బ్రెస్ట్ టిష్యూయే పెరిగిపోయి అది ఒక గడ్డ కింద తయారవుతుంది. ఓకే, దానికి డెత్ ఉండదు. ఓకే, డెత్ ఉండదు. అంతేకాకుండా అక్కడి నుంచి వేరే దగ్గరికి వెళ్ళడం, లింఫ్ నోడ్స్, యాక్సిల్ చంకలో ఉండే బిళ్ళలకి వెళ్ళడం, మళ్ళీ అక్కడి నుంచి బ్రెయిన్కి వెళ్ళడం, లివర్కి వెళ్ళడం, బోన్స్కి వెళ్ళడం, అలా బాడీ అన్నిట్లోనూ ఈ ట్యూమర్ సెల్స్ అన్ని చోట్లకి వెళ్ళిపోతాయి. సో పేషెంట్ అంటే ఆ మనిషి తినే ఫుడ్ కూడా ఆల్మోస్ట్ ఆ క్యాన్సరే కన్స్యూమ్ చేసేస్తుంది. సో అందుకని వాళ్ళలో వెయిట్ లాస్ వస్తుంది, ఆకలి తగ్గిపోతుంది. ఆ సెల్స్ సర్వైవ్ అవ్వడానికి బాడీలో ఉన్న మిగతా ఎనర్జీ కూడా అది కన్స్యూమ్ కన్స్యూమ్ చేసేయడం వల్ల పేషెంట్. లేడీస్లో బ్రెస్ట్ క్యాన్సర్ అని వాళ్ళకి ఫస్ట్ సిమ్టమ్ ఏమన్నా పెయిన్ లాంటిది ఏమన్నా? పెయిన్ ఏం తెలీదు, గడ్డ తెలుస్తుంది, రొమ్ములో గడ్డ తెలుస్తుంది, చెస్ట్ మీద. ఇంకా వాళ్ళు పాల్పేట్ చేసుకున్నా తెలుస్తుంది, లేదా వాళ్ళకి ఏదైనా డౌట్ ఉన్నా దగ్గరలో ఉన్న డాక్టర్ దగ్గరికి వెళ్ళి చూపించుకుంటే తెలుస్తుంది. పైకి వస్తుంది మేడం, లోపలే ఉంటుంది, కణితల లోపలే ఉంటుంది కానీ చేతికి తగులుతుంది. ఓకే, అప్పుడు ఇంకొంచెం వాళ్ళు కేర్ తీసుకొని వెంటనే వెళ్ళి చూపించుకోవాలి. ఓకే మేడం, క్యాన్సర్ సడన్ గా వస్తుందా యాక్సిడెంట్ లాగా, లేదంటే ఎప్పటి నుంచో బాడీలో డెవలప్ అవుతుంటుందా మేడం? అది క్యాన్సర్ ఒక్కొక్క టైప్ బట్టి ఉంటుంది. కొన్ని సెల్స్ స్లోగా, ఇప్పుడు మనం చెప్పుకున్న మల్టిప్లికేషన్ స్లోగా కొందరిలో అవుతుంది, కొంతమందిలో స్పీడ్గా అవుతుంది. సో మనకి కనీసం ఒక గడ్డ ఫామ్ అవ్వాలంటే అది కొన్ని 100 times డివైడ్ అవ్వాలి. అది డివైడ్ అవ్వడానికి కొంతమందిలో 6 months పట్టచ్చు, కొంతమందిలో 1 monthలోనే డివైడ్ అవ్వచ్చు. కొంతమందికి 1 year పట్టచ్చు, కొంతమందికి 2 years పట్టచ్చు. అలా అందరికీ ఒకే టైం అని పట్టదు, వాళ్ళ టెండెన్సీని బట్టి, ఆ క్యాన్సర్ ఒక సివియారిటీని బట్టి ఉంటుంది. కొంతమందిలో స్పీడ్గా డివైడ్ అయిపోతుంది. ఏలూరు తీసుకుంటే మేడం, ఏలూరులో క్యాన్సర్ సంబంధించి ఏ టైప్ ఆఫ్ క్యాన్సర్ ఎక్కువ మేడం? జెంట్స్లో అయితే యూజువల్గా బకల్ మికోసా, టంగ్ క్యాన్సర్, థ్రోట్ క్యాన్సర్ అవి ఎక్కువ చూస్తున్నాము. ఫీమేల్స్లో బ్రెస్ట్ క్యాన్సర్. రెగ్యులర్గా క్యాన్సర్ని ఒక డిసీజ్లా చూడాలా మేడం, లేదంటే 100 డిసీజులు కలిపినంత ఘోరంగా చూడాలా? క్యాన్సర్ని ఇప్పుడు హార్ట్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి, హార్ట్ అటాక్ వస్తుంది, అలాగే స్ట్రోక్ వస్తుంది, అలాగే ఇది ఒక డిసీజ్, ఒక ఏజ్ వచ్చిన తర్వాత వచ్చే డిసీజ్. ఇప్పుడు బీపీ కొంత ఏజ్ వచ్చిన తర్వాత కొంతమందికి కంపల్సరీ హైపర్ టెన్షన్ వస్తుంది, కొంతమందికి డయాబెటీస్ వస్తుంది, కొంతమందికి హార్ట్ అటాక్ వస్తుంది, అలాగే కొంతమందికి బ్రెయిన్లో నరాలు చెట్లిపోయి స్ట్రోక్ వస్తుంది. అలాగే కొంత ఏజ్ దాటిన తర్వాత ఇమ్యూనో డెఫిషియన్సీ రావడం వల్ల వచ్చే ఒక మార్పే క్యాన్సర్. ఆ డిసీజ్ అనుకునే ఏజింగ్ ప్రాసెస్. అంటే ప్రతి వాళ్ళలో కూడా క్యాన్సర్ సెల్స్ తయారవుతాయి, కానీ మన బాడీ డిటెక్ట్ చేస్తుంది ఇది అబ్నార్మల్ సెల్ అని డిటెక్ట్ చేసి దాన్ని చంపేస్తుంది, చచ్చిపోతుంది ఆ సెల్. కానీ ఎప్పుడైతే ఆ కిల్లింగ్ కెపాసిటీ తగ్గిపోతుందో అప్పుడు అబ్నార్మల్ సెల్స్ ఐడెంటిఫై అవ్వక అవి పెరిగిపోతాయి, డివైడ్ అయిపోతాయి, దానివల్ల క్యాన్సర్ వస్తుంది. అందుకని మనం ఎక్కువగా ఒక 50-60 years దాటిన తర్వాతే చూస్తాం క్యాన్సర్. చిన్నవాళ్ళలో ఎక్కువ రాదు, ఎందుకంటే వాళ్ళకి ఆ ఇమ్యూనిటీ ఉంటుంది. క్యాన్సర్ సెల్స్ని కూడా కిల్ చేయాలి అంటే బాడీలో ఇమ్యూనిటీ ఉండాలి. సో ఆ ఇమ్యూనిటీ ఇంప్రూవ్ చేసుకుంటే క్యాన్సర్ వచ్చే అవకాశం తక్కువ. కొంతమందికి 80 yearsకి వస్తుంది, కొంతమంది 90 yearsకి వచ్చే వాళ్ళు కూడా ఉంటారు. డిపెండ్స్ ఆన్ ది బాడీ కండిషన్, బాడీ ఇమ్యూనిటీ స్టేటస్. ఈ ఫీల్డ్లోకి వచ్చిన తర్వాత కానీ లేదంటే ఇప్పటి వరకు మీరు ఎక్కువగా చూసింది ఏ టైప్ ఆఫ్ క్యాన్సర్స్ మేడం? అది ఇందాక చెప్పినట్టు హెడ్ అండ్ నెక్ క్యాన్సర్స్ ఎక్కువ చూస్తాము, బ్రెస్ట్ క్యాన్సర్ చూస్తాము, సర్వైకల్ క్యాన్సర్ చూస్తాము, ఇంకా కొలాన్ క్యాన్సర్స్ కనపడతాయి, మేల్ ఫీమేల్. కొంతమందిలో స్టమక్ క్యాన్సర్ చూస్తాము, ప్రోస్టేట్ క్యాన్సర్ వస్తారు. లంగ్ క్యాన్సర్ యూజువల్గా లేట్గా ప్రెజెంట్ అవుతారు. లంగ్ క్యాన్సర్ అది టీవీ అని లేదా ఏదో ఇన్ఫెక్షన్ అని చెప్పి ఇలా ట్రీట్ చేసిన కేసెసే ఎక్కువ. లంగ్ క్యాన్సర్ అని డిటెక్ట్ చేసేటప్పటికీ ఆల్రెడీ వాళ్ళకి ఎక్కువ స్ప్రెడ్ అయిపోయి ఉంటారు. హెడ్ అండ్ నెక్ అంటే ఏంటి మేడం? అంటే ఎలా? హెడ్ అండ్ నెక్ అంటే మన తల దగ్గర నుంచి మెడ వరకు వచ్చే క్యాన్సర్స్ని హెడ్ అండ్ నెక్ క్యాన్సర్స్ అంటారు. ఆ క్యాన్సర్ పెదాల మీద రావచ్చు, లోపల ఓరల్ క్యావిటీ బుగ్గ మీద రావచ్చు, నాలుక మీద రావచ్చు, అంగిలి మీద రావచ్చు, గొంతు మనం మింగే దగ్గర ఫారింగ్స్ అంటారు, అప్పర్ నాసో ఫారింగ్స్, మిడిల్ ఫారింగ్స్, లోయర్ ఫారింగ్స్, దీంట్లో రావచ్చు. అలాగే గాలి తీసుకునేది లారింగ్స్లో రావచ్చు. ఇవి హెడ్ అండ్ నెక్ క్యాన్సర్స్ అంటే. అంటే ఇప్పుడు క్యాన్సర్ వచ్చిందంటే ఏమైనా గడ్డలా వస్తుందా మేడం? ఇప్పుడు బ్రెస్ట్ క్యాన్సర్ అంటే బ్రెస్ట్ అంటే గడ్డలా వస్తుంది, మిగతావి పుళ్ళు కింద వస్తాయి. ఆయన తెలియకుండా మంత్స్ ఇంకా అలా నెగ్లెక్ట్ చేసుకుంటూ వెళ్ళారు. అలా 4th stage వెళ్ళిపోయి అలాంటి స్టేజ్లో మీ దగ్గరికి వస్తారు మేడం. అలాంటి చూసినప్పుడు మీకు ఏమనిపిస్తుంది మేడం? అది తక్కువ స్టేజ్లో వచ్చి ఉంటే బాగుండేది. ఇది పెరిగిపోవడం వల్ల వీళ్ళు సఫర్ అవుతారు, వాళ్ళ ఇంట్లో వాళ్ళు సఫర్ అవుతారు. యూజువల్గా ఇవి ఎక్కువ చెప్పాను కదా, గుట్కా వాళ్ళు
గుట్కా అలవాటు ఉంటుంది వాళ్ళకి. ఆ గుట్కా క్యాన్సర్ కాజ్ చేస్తుందని తెలిసి తింటారో తెలియక తింటారో తెలియదు. ఓకే. వాళ్ళంతా కూడా చిన్న వయసు వాళ్ళే, అంటే అట్లీస్ట్ ఒక 30 years 40 years ఉంటారు. ఒక 3-4 years అలవాటు ఉన్న వాళ్ళకి కూడా ఈ గుట్కా తిన్న వాళ్ళలో ఎక్కువ క్యాన్సర్ చూసాం. ఓకే. ఈ క్యాన్సర్ చిన్నగా ఉన్నప్పుడు రారు వాళ్ళు, పర్వాలేదు నాకేం లేదు నేను బాగానే ఉన్నాను అనుకుంటారు. అది చివరికి మెడ దగ్గరలో ఉండే బిళ్ళలు వీటన్నిటికీ కూడా స్ప్రెడ్ అయిపోయిన తర్వాత కూడా వాళ్ళు ఇంకా నెగ్లెక్ట్ చేసి వచ్చేవాళ్ళు ఉంటారు. ఓకే. వీళ్ళలో ఎక్కువ శాతం మంది అంటే 4th stage ఆ లోకంలో ఉండే మ్యాండిబల్ మీ బొనికని ఇన్వేట్ చేయడం కానీ, లేదా చర్మం దాన్ని ఇన్ఫిల్ట్రేట్ చేసేయడం కానీ, లేకపోతే లింఫ్ నోడ్స్ బాగా ఎక్కువ పెరిగిపోయి అవి ఒక్కోసారి పుండు పడ్డం కానీ, ఇలాంటి స్టేజెస్లో ఎక్కువ చూస్తాం. ఆల్మోస్ట్ మనం వెళ్ళిన ప్రతి సినిమాలోనూ హెడ్ అండ్ నెక్ క్యాన్సర్ ఒకటి అడ్వర్టైజ్మెంట్ చూసే ఉంటారు కదా. అది మెయిన్ ఇంటెన్షన్ ఏంటంటే ఈ టొబాకోకి సంబంధించిన ప్రొడక్ట్స్ ఏవి తీసుకోవద్దు. కొంతమంది అడ్డచుట్ట అంటే అది ఇంతకుముందు కాల్చేవాళ్ళు, ఇప్పుడు మెయిన్ ఉన్న ప్రాబ్లము టొబాకో కన్సంప్షన్. ఈ చుట్టుపక్కల కూడా ఎక్కువ మంది కైనీ ద్వారా తీసుకుంటున్నారు. కైనీ అది బ్యాన్ చేసినా సరే, కైనీ గుట్కా ఇవి బ్యాన్ చేసినా కూడా తినేవాళ్ళు చాలామంది ఉన్నారు, బయట దొరుకుతున్నాయి, చాలామంది తింటున్నారు. అది తిని ఈ క్యాన్సర్ వచ్చిన వాళ్ళు బతికిన వాళ్ళు లేరు. అది ఎంత సర్జరీ చేసినా సరే వితిన్ 3 months 4 months 6 months తిరిగి వచ్చేసి మళ్ళీ ఆ కాంప్లికేషన్స్తో చనిపోయే వాళ్ళు చాలామంది ఉన్నారు. 90% మంది చనిపోతున్నారు. దట్ ఈస్ బికాస్ ఓన్లీ జస్ట్ ఈ గుట్కా అలవాటు వల్ల. ఇది కనుక వాళ్ళు అవాయిడ్ చేస్తే డెఫినెట్గా క్యాన్సర్ని తగ్గించేయచ్చు. అంటే టూ మచ్ టొబాకో వల్ల గుట్కాలో టొబాకో ఉంటుంది, టొబాకో కంటెంట్ ఉంది. అది రా ప్రొడక్ట్ ఎలా ఉంటుందో తెలియదు, కానీ దానివల్ల మటుకు డెఫినెట్గా అదే అది వచ్చి స్ప్రెడ్ అయ్యి లేట్ స్టేజ్ వల్ల అయ్యి ఉండొచ్చు, లేదా ఈవెన్ అది బాగా దాంట్లో కార్సినోజెనిక్ కంటెంట్స్ ఎక్కువ ఉన్నాయో ఏమో తెలియదు, కానీ వాళ్ళందరూ కూడా ఎక్కువ మంది చనిపోతున్నారు, అడిక్ట్ అయిపోవడం, ఇంకా చనిపోతున్నారు. అది వచ్చి అది మానేసినా సరే ఒకసారి క్యాన్సర్ వచ్చిన తర్వాత చాలా మందికి 6 monthsలో వచ్చేస్తుంది, ఒక 1 year 2 yearsలో వచ్చేస్తుంది వాళ్ళకి అంతా వైఫ్ అంతా చిన్నవాళ్ళు, పిల్లలు చిన్నవాళ్ళు, దానివల్ల ఫ్యామిలీ లాస్, ఫైనాన్షియల్ లాస్ ఇవన్నీ ఉంటున్నాయి. వాళ్ళకి ఎక్కువ సఫర్ అవుతుంది. చిన్న వాళ్ళలో క్యాన్సర్తో సఫర్ అయ్యి దానివల్ల ఎక్కువ పోగొట్టుకుంటుంది ఈ ఏజ్ వాళ్ళు ఎక్కువ. 100% తీసుకున్నాం మేడం. ఇప్పుడు ఏలూరు పీపుల్స్ కానీ ఏదో ఒక 100% పీపుల్స్ తీసుకుంటే, ఒక పాపులేషన్ తీసుకుంటే, ఇప్పుడు దీంట్లో ఎలాంటి ప్రొఫెషన్స్ అంటే ఎలాంటి జాబ్స్ చేసేవాళ్ళు కానీ, ఎలాంటి ఉద్యోగాలు చేసేవాళ్ళు మేడం దాంట్లో ఎక్కువగా గురవుతున్నారు క్యాన్సర్కి? యూజువల్గా బయట ఏదో ఒక వర్క్ చేసుకునే వాళ్ళు కొంతమంది, అంటే చాలామంది కూలీ వాళ్ళు ఉంటారు, కార్పెంటరీ వర్క్ ఉంటారు, డ్రైవర్స్ ఉంటారు. అంటే అన్ఎడ్యుకేటెడ్స్ ఎక్కువ ఈ పాపులేషన్, ఈ చుట్టుపక్కల ఉండే పాపులేషన్ ఎక్కువ చదువుకుంటున్నారేమో, 10th వరకు అలా చదువుకుంటున్నారేమో, కానీ ఎక్కువ బయట పనులు చేసుకునే వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు. దీనికి గురవుతున్నారు. వ్యవసాయం కూలీ అదే ఏదో ఒక పని చేసుకునే వాళ్ళు ఎక్కువ. ఓకే. వాళ్ళలో ఈ అవేర్నెస్ లేకో ఏమో మరి ఇవన్నీ తిని ఇలా తెచ్చుకుంటున్నారు. యూజువల్గా అంటే జాబ్ ప్రొఫెషనల్స్ వాళ్ళు ఎక్కువ ఈ గుట్కా ఇవి తినరు. వీళ్ళే పని చేసుకుంటూ చాలా కష్టపడిపోయాము, మనం ఎలా రెస్ట్ తీసుకోవాలి, వాళ్ళ వే ఆఫ్ ఎంజాయ్మెంట్ ఇవి అవుతున్నాయి. ఆల్కహాల్ తీసుకునే వాళ్ళు ఉన్నారు, కానీ అది ఓకే, కనీసం అట్లీస్ట్ 50-60 yearsలో మ్యాలిగ్నెన్సీ చూస్తున్నాం. ఈ కైనీ ఉన్న వాళ్ళు 30 yearsలోనే వచ్చేస్తున్నారు. 30 years అది ఏంటి వచ్చిన తర్వాత 1 or 2 years కూడా బతకట్లేదు. అది మెయిన్ బాధ అనిపిస్తుంది. చిన్న వయసులోనే వాళ్ళ వైఫ్స్ వాళ్ళతో పాటు తిరుగుతూ వాళ్ళు బయటికి వెళ్ళి వాళ్ళేం సంపాదించలేరు, భార్యలు కూడా. వాళ్ళు డిపెండెంట్స్. ఇప్పుడు వెనకాల రిచ్ బ్యాక్గ్రౌండ్ ఉండి ఫ్యామిలీ వెనకాల ఆస్తులు ఉన్న వాళ్ళు వేరే విషయం. వీళ్ళందరూ డైలీ వేజెస్ మీద బతికేవాళ్ళు. వాళ్ళ వైఫ్స్ వాళ్ళు ఇల్లిటరేటే, వాళ్ళు ఏం ఉద్యోగాలు ఏమీ చేయలేరు. పిల్లలు చూస్తే చిన్న పిల్లలు. అది ఒక ఫ్యామిలీలో అంటే మెయిన్ ఇంపార్టెంట్ పర్సన్ లూజ్ అయితే ఇంకా అసలు ఫ్యామిలీ అంతా ఆర్ఫన్ కింద లెక్కే కదా. వెస్టర్న్ ఒక ఆర్టికల్ రిలీజ్ అయింది మేడం. దాంట్లో వాళ్ళు రాసిన దాని ప్రకారం ఏంటంటే మేడం 30 to 20 ఏజ్ గ్రూప్ పీపుల్స్ మాత్రం ఎక్కువగా క్యాన్సర్కి టార్గెట్ అవుతున్నారు. ఈ హ్యాబిట్స్ ఉన్న వాళ్ళే మోస్ట్లీ. అంతేగాని యూజువల్గా క్యాన్సర్ 50 to 60 years దాటిన తర్వాతే చూస్తాం, అన్లెస్ ఇలాంటి హ్యాబిట్స్ ఉంటే తప్ప. ఓకే. ఈ స్మోకింగ్, గుట్కా, కైనీ అంటే 20-30 years ఏజ్ గ్రూప్ ఎక్కువ కాదు. ఓకే. అంటే ఈ మధ్య కాలంలో అది పెరిగిందని హ్యాబిట్స్ వల్ల వస్తుంది. ఓకే. యాక్చువల్గా అయితే 50 to 60 మధ్యలో ఉన్న వాళ్ళకి ఎక్కువ, యూజువల్గా 60 years ఏజ్ దాటిన తర్వాత ఇమ్యూనిటీ ప్రాబ్లమ్స్ వల్ల. మన ఇండియాలో కొంచెం ఒక డెకేడ్ ఎర్లియర్ అందరూ కొంచెం 50 years ఏజ్ దాటిన తర్వాత కనిపిస్తుంది. వెస్ట్రన్
వెస్ట్రన్ కంట్రీస్లో అయితే 60+ దాటిన వాళ్ళలోనే కనిపిస్తుంది. ఓకే. మన ఇండియన్స్లో ఎందుకో కరెక్ట్గా రీజన్స్ తెలియవు కానీ ఒక 10 years ముందే కనిపిస్తున్నాయి అన్ని. అండ్ రెగ్యులర్గా మీరు చూసే యంగ్స్టర్స్ అని అంటే టీనేజ్ కానీ యంగ్ ఏజ్ కానీ వాళ్ళలో చూసే మీరు నోటీస్ చేసిన దాని ప్రకారం ఒక్క బ్యాడ్ హ్యాబిట్ చెప్పాలంటే ఏం చెప్తారు మేడం? ఒక బ్యాడ్ హ్యాబిట్ అవాయిడ్, ఆల్రెడీ చెప్పా, గుట్కా కేని. అండ్ ఇప్పుడు చాలా మంది స్మోకింగ్ తగ్గించారంటున్నారు. అది ప్రాబబ్లీ అవేర్నెస్ వల్ల దీనివల్ల ఏమో కానీ ఎక్కువ సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ వాళ్ళందరిలో అయితే స్మోకింగ్ చాలా తగ్గిపోయింది. ఈవెన్ వెస్ట్రన్ కంట్రీస్లో కూడా స్మోకింగ్ తగ్గింది. స్మోకింగ్ ఒకటే అలవాటు చేసుకోకూడదు, అడిక్షన్, ఆల్కహాల్. ఓకే. స్మోకింగ్ అండ్ ఆల్కహాల్ అవాయిడ్ చేసి అదే వాళ్ళు ఎక్సర్సైజ్ అనేది ఒక హ్యాబిట్, ఆ హ్యాబిట్ అలవాటు చేసుకుంటే డెఫినెట్గా పోనీ క్యాన్సర్ వదిలేసేయండి, హార్ట్ డిసీజ్ కానీ ఏవైనా సరే రాకుండా ఉంటాయి కదా. అండ్ లేట్ నైట్స్ జంక్ ఫుడ్ అండ్ స్మోకింగ్, డ్రింకింగ్, వీటి ఎఫెక్ట్ కూడా చాలా వరకు. లేట్ నైట్స్ ఏమి డైరెక్ట్గా అలా ఏమి ఉండదు. స్ట్రెస్, వాట్ అబౌట్ స్ట్రెస్? స్ట్రెస్ యూజువల్గా ఏజ్ వాళ్ళలో ఎక్కువ చూడం. స్ట్రెస్ ఎవరైనా జాబ్ చేసే వాళ్ళలో కనబడుతుంది. 20-30 years వాళ్ళకి రీజన్స్ అవుతాయి మేడం. అదే స్ట్రెస్ అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ లాస్ ఆఫ్ వాళ్ళ ఇంట్లో ఎవరైనా బాగా ఎక్కువ అలవాటు ఉన్న వాళ్ళు, ఫ్యామిలీ లాస్, ఎవరైనా దగ్గర ఉన్న వాళ్ళు ఏమైనా లాస్ అయితే, ఫర్ ఎగ్జాంపుల్ వైఫ్కి హస్బెండ్ చనిపోయారు అనుకోండి, ఇంక మాట్లాడడానికి పెద్ద ఎవరు లేరు, ఒక 50-60 years ఏజ్ దాటిన తర్వాత డిప్రెషన్, అంటే ఎవరితో పెద్ద మాట్లాడరు, లేదా వాళ్ళే ఎక్కువ బాధపడుతూ ఉంటారు. వాళ్ళలో ఏంటంటే యూజువల్గా ఏదైనా వచ్చినా వెంటనే చూపించుకోరు. ఇంకోటి డిప్రెషన్ వల్ల కూడా ఎంతో కొంత ఇమ్యూనిటీ తగ్గుతుంది. సిఆర్ఐడి గ్రౌండ్లో నాకు ఒక పీటీ చెప్పారు మేడం, మీరు రెగ్యులర్గా జిమ్ చేస్తే, రెగ్యులర్గా మీరు గ్రౌండ్కి వస్తే అండ్ బాగా ఫిట్గా ఉంటే క్యాన్సర్ మీ దగ్గర రాదు అని అన్నారు ఆయన. అది నిజమా కాదంటారా? అంటే మీ మాటల్లో అంటే ఫిట్నెస్ ఈజ్ నాట్ రిలేటెడ్ టు క్యాన్సర్. ఫిట్గా ఉన్నా సరే హెల్దీగా ఉండడం ఇంపార్టెంట్. ఓకే. మీరు జిమ్ చేశారా లేదా అనేది ఇంపార్టెంట్ ఏం కాదు. డైలీ వాక్ చేసినా సరే ఇట్ ఈస్ ఎ ఫార్మ్ ఆఫ్ ఎక్సర్సైజ్. ఓకే. అంటే మనం ఎంత ఫిట్గా ఉన్నా సరే క్యాన్సర్ అనేది రావచ్చు, వచ్చే ఛాన్స్ అయితే రావచ్చు. ఓకే. అండ్ ఇంకొక అపోహ ఏంటంటే మేడం, అంటే రెగ్యులర్గా బయట ఉంది ఇది, అంటే కాంట్రవర్సీ అని కాదు, రెగ్యులర్గా కోవిడ్ వచ్చిన తర్వాత ఆ వ్యాక్సిన్ వేసుకున్న తర్వాత చాలా మందిలో, అంటే మీరు వినే ఉంటారు, అంటే అదేమి క్యాన్సర్ కి రిలేటెడ్ ఏమీ రాలేదు, అలా ఏం లేదు. అంటే మనం బయట చూస్తాం మేడం, ఎవరన్నా త్వరగా చనిపోయినా సరే, ఉన్న పలంగా హార్ట్ అటాక్ వచ్చి చనిపోయినా సరే, ఉన్న పలంగా ఏదైనా క్యాన్సర్ ఎఫెక్ట్ అయినా సరే, అవును, కొంతమంది అంటున్నారు. ఈ టైప్ ఆఫ్ రూమర్స్ అనేవి ఎక్కువ వస్తుంది మేడం. రూమర్స్ ఏమో తెలియదు. యూజువల్ గా ఏంటంటే లంగ్ చాలా మందికి ఎఫెక్ట్ అయిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. దానివల్ల యాడెడ్ ఇన్ఫెక్షన్స్ ఏమైనా యాడ్ అయితే కనుక వాళ్ళలో మోర్టాలిటీ రిస్క్ ఎక్కువ. అలాగే కార్డియాక్ ప్రాబ్లమ్స్ వాటి వల్ల కూడా ఒక్కోసారి ఎథెరోస్క్లెరోసిస్, ఇవన్నీ కూడా సెడెంటరీ లైఫ్ స్టైల్. అప్పుడు ఆల్మోస్ట్ 2 years ఎవరు బయటికి రాలా. అవును మేడం. ఎనీ ఫార్మ్ ఆఫ్ ఎక్సర్సైజ్ కానీ ఏమీ లేవు. సో ప్రాబబ్లీ దానివల్ల కొంత ఎఫెక్ట్ అయ్యి ఉంటుంది. కానీ మెయిన్ బ్లడ్ క్లాటింగ్, ఈ థ్రాంబోసిస్, ఇవన్నీ కూడా చేంజ్ అయ్యాయి అని అంటున్నారు. కాకపోతే మనకి కరెక్ట్గా ప్రూఫ్ అయితే ఏమీ లేదు. బట్ క్యాన్సర్ అయితే నాట్ అట్ ఆల్ ఇన్వాల్వ్డ్ ఇన్ దట్. క్యాన్సర్ కోవిడ్ వల్ల క్యాన్సర్ వచ్చింది అని అలా అవైతే ఏమీ లేవు. అండ్ రెగ్యులర్గా లేడీస్ కిచెన్లో మీరు చూస్తుంటారు, అండ్ ఈ టైప్ ఆఫ్ ఐటమ్ అవాయిడ్ చేస్తే కొంచెం క్యాన్సర్కు దూరంగా ఉండొచ్చు అనే ఐటమ్స్ ఏమైనా ఉంటాయా? ఫ్రైడ్ ఫుడ్ ఎనీ టైప్ ఆఫ్ డైరెక్ట్ ఫ్లేమ్ మీద బర్న్ చేసేవి, వాటి వల్ల రిస్క్ ఎక్కువ. ఇంకోటి నెంబర్ 2, ఎక్కువ పీచు పదార్థాలు అలాంటివి ఎక్కువ తీసుకోవాలి. ఫైబర్ ఎక్కువ ఉన్నవి ఇంట్లో వాళ్ళకి అలవాటు చేయాలి. ప్రోటీన్, న్యూట్రిషియస్ ఫుడ్, వెజిటబుల్స్ ఇలాంటివి ఎక్కువ ఎంకరేజ్ చేయాలి. రెడ్ మీట్, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఈ కోడి మాంసం కన్నా ఈ మేక మాంసం ఎక్కువ. దానివల్ల ఫ్యాట్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది దాంట్లో, రెడ్ మీట్ అంటారు దాన్ని. సో వాటి వల్ల కోలాన్ క్యాన్సర్స్ కానీ ఈ రిస్క్ ఎక్కువ వచ్చే ఛాన్సెస్ ఎక్కువ. అందుకని ఇంట్లో చేసేది ఆడవాళ్ళ వంట కాబట్టి ఇలాంటివన్నీ తగ్గించుకొని యూజువల్గా హై ఫైబర్ ఉన్న ఫ్రెష్ ఫుడ్ అలాంటివి ప్రిఫర్ చేస్తే మంచిది. ఓకే. అండ్ ఇంకోటి అపోహ ఉంది కదా మేడం, సోషల్ మీడియాలో కానీ దాంట్లో బాగా తిరుగుతుంది, ఆల్కహాల్ అలవాటు ఉంటే ఇంకా క్యాన్సర్కి ఆయుధ్యం పోసినట్టు ఎఫెక్ట్ ఎక్కువ వస్తుంది. అది కరెక్టే, అది అపోహం కాదు. ఓకే. ఫర్ ఎగ్జాంపుల్ స్మోక్ చేసే వాళ్ళు ఉన్నారు, స్మోక్ చేసే వాళ్ళకి ఒక 2 to 3 times రిస్క్ ఎక్కువ ఉందనుకోండి. ఆల్కహాల్ డ్రింక్ చేసే వాళ్ళకి ఒక 3 times రిస్క్ ఉందనుకోండి. స్మోక్ చేసేవాళ్ళు 2 times, ఆల్కహాల్ డ్రింక్ చేసేవాళ్ళు 3 times వేసుకోండి. ఈ 2+3 అయితే కనుక 5 times. ఈ రెండు చేసేవాళ్ళకి 5 times రిస్క్ ఉండాలి. కానీ 3 into 2 6 times రిస్క్ ఉంటుంది. అట్ ది సేమ్ టైం స్మోకింగ్ అండ్ ఆల్కహాల్ ఉన్న వాళ్ళకి, ఎందుకంటే స్మోకింగ్ పార్టికల్స్లో కార్సినోజన్స్ ఉంటాయి, అంటే క్యాన్సర్ వచ్చే కారకాలు ఉంటాయి. ఈ ఆల్కహాల్ వల్ల ఆ కార్సినోజన్స్ డిజాల్వ్ అయ్యే ఎక్కువ ఛాన్స్ ఉంది.
ఓకే. దానివల్ల క్యాన్సర్ డెఫినెట్గా రిస్క్ మల్టిప్లై అవుతుంది. అది అపోహం కాదు. ఆల్కహాల్ అండ్ స్మోకింగ్ రెండు కలిపి తీసుకుంటే దే హ్యావ్ ఎక్స్పోనెన్షియల్ ఛాన్స్ ఆఫ్ క్యాన్సర్. అంటే మేడం ఇవి కోవిడ్ వచ్చినప్పుడు కొంతమంది రెగ్యులర్గా ఆల్కహాల్ తీసుకుంటే ఆల్కహాల్ పర్సన్ ఉంటే కోవిడ్ రాదని చెప్పేసి ఇలా మీమ్స్ అన్ని సోషల్ మీడియాలో వచ్చినాయి మేడం. దాంట్లో కూడా వన్ ఆఫ్ ది మీమ్ అని. సో దాని గురించి మిమ్మల్ని అడిగాను. డెఫినెట్గా ఆల్కహాల్ క్యాన్సర్ వచ్చే ఛాన్స్ ఉంది. ఆల్కహాల్తో పాటు స్మోకింగ్ చేస్తే క్యాన్సర్ రిస్క్ ఎక్కువ. ఎందుకంటే ఆల్కహాల్ తీసుకునే వాళ్ళు డైట్ కూడా సరిగ్గా తినరు. వాళ్ళకి డైట్ సప్రెస్ అయిపోతుంది. ఆల్కహాల్ ఎక్కువ తీసుకొని మామూలు ఫుడ్ తినడం మానేస్తారు. ఇంకా దానికి అడిక్ట్ అయ్యి దానికి ఇమ్యూనిటీ కూడా తగ్గిపోతుంది. వాళ్ళకి వచ్చే ఛాన్సెస్ ఎక్కువ. అండ్ స్మోకింగ్ అంటే కూడా ఇంకా డేంజరస్ హ్యాబిట్ ఏదైనా ఉందా మేడం? అండ్ స్మోకింగ్ అండ్ గుట్కా కైనీ కాకుండా ఇంకా మోస్ట్ డేంజరస్ హ్యాబిట్ ఏమన్నా క్యాన్సర్ రావడానికి రీజన్ ఏమైనా అవుతుంది? ఒబేసిటీ ఎక్కువ ఉంటుంది. ఓకే. సో ఒబేసిటీ అవాయిడ్ చేయాలి. ఒబేసిటీ వల్ల చాలా క్యాన్సర్స్ రావచ్చు. ఓవేరియన్ క్యాన్సర్ రావచ్చు, బ్రెస్ట్ క్యాన్సర్ రావచ్చు, కోలాన్ క్యాన్సర్ రావచ్చు. రేర్గా అంటే ఇండస్ట్రియల్ పొల్యూటెంట్స్, ఏదైనా ఇండస్ట్రీలో వర్క్ చేస్తున్నప్పుడు దాంట్లో ఉండే పార్టికల్స్ అవి ఇన్హేల్ చేస్తే. అదర్వైజ్ స్మోకింగ్ అండ్ ఆల్కహాల్ అండ్ ఒబేసిటీ ఆక్సైడ్స్ ఆఫ్ నైట్రోజన్ అవి ఉంటాయి కాబట్టి డైరెక్ట్ పొల్యూటెంట్స్ ఏదైనా ఉన్నా సరే వాటిలో కార్సినోజన్స్ ఉన్నా వచ్చే ఛాన్స్ ఉంటుంది తప్ప అదర్వైజ్ ఇవే మెయిన్. ఓకే. అండ్ మేడం వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ ఒబిసిటీ అండ్ క్యాన్సర్? ఒబేసిటీ అంటే ఉండరాను. ఒబేసిటీ వచ్చిన వాళ్ళకి హార్ట్ ప్రాబ్లం రావచ్చు, హైపర్ టెన్షన్ రావచ్చు, డయాబెటీస్ మెలిటస్ రావచ్చు, స్ట్రోక్ రావచ్చు, ఇవన్నీ రావచ్చు. క్యాన్సర్ కూడా రిస్క్. ఓకే. అంటే ఒబిసిటీ ఉన్న వాళ్ళు క్యాన్సర్ వచ్చే రిస్క్ ఎక్కువ ఉండొచ్చు అంటారా? ఉంటుంది. ఓకే. ఓకే. రీజన్ ఎందుకని మేడం? ఒబేసిటీ ఉన్న వాళ్ళకి పెరిఫరల్ ఫ్యాట్ ఎక్కువ ఉంటుంది. ఆ ఫ్యాట్ ఈస్ట్రోజన్ కింద కన్వర్ట్ అయ్యే ఛాన్స్ ఉంది. ఆ ఈస్ట్రోజన్ ఎక్కువ హైపర్ ఈస్ట్రోజనిజం ఉన్నప్పుడు ఒవేరియన్ క్యాన్సర్ రావచ్చు, బ్రెస్ట్ క్యాన్సర్ రావచ్చు. నెంబర్ 2 ఇంకోటి, ఈ ఒబేసిటీ ఎక్కువ ఉన్న వాళ్ళందరూ కూడా వాళ్ళు తినే ఫుడ్ హై రెసిడ్యువల్ డైట్, ఫైబర్ ఉండదు. ఈ ఫైబర్ లేకపోవడం వల్ల ఆ ఫుడ్లో ఉండే కంటెంట్లో ఏమైనా ఉన్నా మూమెంట్ ఎక్కువ ఉండదు. ఫుడ్లో మూమెంట్ ఎక్కువ ఉండదు. ఆ మూమెంట్ లేకపోవడం వల్ల కార్సినోజన్స్ బవెల్ అంతా కూడా ఎక్కువ కార్సినోజన్స్కి ఎక్కువసేపు ఎక్స్పోజ్ అవుతుంది. ఫైబర్ ఎక్కువ ఉన్నవైతే ఫాస్ట్గా మూవ్ అవుతుంది, మోషన్ వచ్చేస్తుంది, అయిపోతుంది. ఈ స్లో హై రెసిడ్యువల్ డైట్ తీసుకున్నప్పుడు కోలాన్ కార్సినోజన్స్కి ఎక్స్పోజర్ ఎక్కువ ఉంటుంది. దానివల్ల క్యాన్సర్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. ఒబేసిటీ వల్ల ఇమ్యూనిటీ తగ్గచ్చు. ఓకే. ఇమ్యూనిటీ తగ్గడం వల్ల కూడా డెఫినెట్గా ఇట్ ఈస్ ఎ రిస్క్ ఫర్ క్యాన్సర్. అండ్ మేడం పార్ట్ ఆఫ్ దిస్, ఇప్పుడు మా ఫ్రెండ్ ఒక అమ్మాయి ఉంది మేడం. అంటే లేడీస్కి ఉన్న ప్రాబ్లం ఏంటంటే ఎక్కడికి పడితే అక్కడికి వెళ్ళి వాష్రూమ్స్ అన్ని యూజ్ చేసుకోలేరు మేడం. అంటే వాళ్ళకి ఒక సెక్యూరిటీ రీజన్స్ అయి ఉండొచ్చు. అండ్ మెన్ అంత ఫ్రీగా ఉమెన్ ఉండలేరు మేడం. సో ఇప్పుడు వాళ్ళు పర్సనల్గా టాయిలెట్స్కి వెళ్ళాలి, వాష్రూమ్కి వెళ్ళాలి అనుకున్నప్పుడు అది కొంతమంది 2 hours 3 hours 4 hours అలా ఆ టైం అనేది అలా ఉంచి అలా ఎంతో ఉన్నా సరే దానివల్ల యూటీఐ ఇన్ఫెక్షన్స్ ఎక్కువ వస్తుంది తప్ప దానివల్ల ఏం ప్రాబ్లం. క్యాన్సర్ అలాంటి. అండ్ రెగ్యులర్గా ఎక్సర్సైజ్ చేయడం వల్ల క్యాన్సర్ ప్రివెన్షన్ వరకు ఎంతవరకు హెల్ప్ అవుతుంది మేడం? రెగ్యులర్గా ఎక్సర్సైజ్ వల్ల నెంబర్ 1 బాడీ వెయిట్ ఆప్టిమంగా ఉంటుంది. ఆప్టిమైజింగ్. నెక్స్ట్ ఇమ్యూన్ ఫంక్షన్స్ కూడా డెఫినెట్గా వాళ్ళలో బెటర్ ఉంటుంది. ఏదైనా వ్యాధి నిరోధక శక్తి చెయ్యని వాళ్ళలో కన్నా చేసిన వాళ్ళలోనే బెటర్గా ఉంటుంది. ఓకే. సో వీటి వల్ల వాళ్ళు మేబీ ఎఫెక్ట్ అవ్వకుండా ఉండొచ్చు. బ్రీతింగ్ ఎక్సర్సైజెస్ ఇవన్నీ కూడా అంటే ఎక్కువ రెస్పిరేటరీ మూమెంట్స్ ఇవన్నీ ఉంటాయి. బాడీ ఆక్సిజనేషన్ ఎక్కువ ఉంటుంది. ఐ నో యువర్ ఎక్స్పీరియన్స్ అంటే హెలెన్, బట్ కాకపోతే మీరు కూడా షాక్ అయ్యే ఫ్యాక్ట్స్ ఏమైనా ఉన్నాయా క్యాన్సర్ గురించి? షాక్ అయ్యే ఫ్యాక్ట్స్ అంటే మీ జర్నీలో మాక్సిమం ఎక్కడో అక్కడ ఉంటాయి. నేను షాక్ అయింది కైనీకేనా? ఓకే. ఐ థింక్ యూ థింక్ చాలా డిజాస్ట్రస్. మిగతా చోట్ల అది పాన్ అవి తినడం చూశాను, కానీ ఇక్కడ ఈ కైని తిన్నాళ్ళలో క్యాన్సర్ మటుకు చాలా ఘోరంగా ఉంటుంది. ఓకే. ఒకళ్ళు కాదు, ఇద్దరు కాదు, చాలా మందిని చూశాను. అది డెఫినెట్గా ఇట్ ఈస్ ఏ షాకింగ్ ఎక్స్పీరియన్స్ టు మీ. ఓకే మేడం. అండ్ ఇంకొకటి, ఒక పేషెంట్ ఉన్నారంటే క్యాన్సర్ పేషెంట్, ఆయన చనిపోతారు అంటే లాస్ట్ స్టేజ్ అని మనకు అర్థమైపోద్ది మేడం. అండ్ ఫ్యామిలీ, వాళ్ళ ఇంట్లో వాళ్ళ ఎమోషన్ అందరూ డిపెండ్ అయి ఉంటారు. అన్ని మనిషి ఇంకా మన దగ్గర రాడు అన్న ఫీల్, అంటే ఆ మాట మీకు చెప్పాలి, మీకు ఉండరు అన్న ఫీల్ మీకు ఎలా ఉంటుంది మేడం? అంటే వాళ్ళకి ఫేస్ చేసి ఇప్పుడు వాళ్ళ పేరెంట్స్ కానీ వైఫ్ కానీ చెప్పాలి అంటే. అండ్ డెఫినెట్గా అది ఒక ఎమోషనల్ థింగే, క్యారీ చేయాలి, కానీ తప్పదు. ఎందుకంటే కొంతమందికి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఫ్యామిలీ మెంబర్ లాస్ ఏదైనా ఉన్నప్పుడు వాళ్ళకి ఏమైనా ఇంపార్టెంట్ వర్క్స్ ఏమైనా ఉండుండొచ్చు.
వాళ్ళ ఫ్యామిలీతో ఏదైనా ఆస్తులు కానీ లేకపోతే ఇంకేమైనా చెప్పాలనుకున్నవి చేయాలనుకున్నవి ఏమైనా ఉండొచ్చు, చివరి మూమెంట్స్, చివరి మూమెంట్స్, ఏదో ఒకటి వాళ్ళ విషెస్ ఏవో ఒకటి ఉండొచ్చు. సో అందుకని ఆల్వేస్ ఐ ఎంకరేజ్, అంటే పేషెంట్కి కూడా తెలియాలి. ఇప్పుడు మా దగ్గరికి వచ్చే వాళ్ళు చాలామంది ఏంటంటే మాకు చెప్పండి కానీ పేషెంట్కి చెప్పొద్దు, వాళ్ళకి భయం వేస్తుంది, భయం వేయడం వల్ల వాళ్ళు ట్రీట్మెంట్కి రారు, అందుకని పేషెంట్కి చెప్పకుండా ట్రీట్మెంట్ ఇవ్వండి అని అంటారు. అంటే నాకైతే అంత అది కరెక్ట్ అనిపించదు. ఎందుకంటే ఎవరైతే ట్రీట్మెంట్ తీసుకుంటున్నారో వాళ్ళకి కూడా తెలియాలి. ఇప్పుడు మనం బతుకుతామో చనిపోతామో తెలియాలి కదా ఎవరికైనా. అది ఎస్పెషల్లీ 4th స్టేజ్. ఇప్పుడు 1st స్టేజ్ 2nd స్టేజ్ వాళ్ళకి కూర్చొని ఇది నీకు కష్టం ఇలాగా ఇవన్నీ చెప్పము, కానీ డెఫినెట్గా 4th స్టేజ్లో వాళ్ళకి అది అటెండర్స్ అంటే పేషెంట్తో వచ్చే బంధువులకి ఇంపార్టెంటే, యాజ్ వెల్ యాజ్ పేషెంట్కి కూడా తెలియడం ఇంపార్టెంటే. ఇప్పుడు నాకేమవుతుందో నాకు తెలియదు అన్న కన్ఫ్యూషన్ ఉండే కన్నా ఎంతో కొంత ఒక ఐడియా ఉంటే వాళ్ళకి ఏమైనా కోరికలు ఉండొచ్చేమో, లేకపోతే ఇంకేమైనా చేయాలని అనిపించొచ్చేమో. అది నాకైతే అది తెలిస్తే, అంటే ఎమోషనల్గా వాళ్ళు బ్యాడ్గా ఫీల్ అయినా సరే వాళ్ళకి అది తెలిస్తేనే బాగుంటుంది అనిపిస్తుంది. నీకు ఇలాంటి ప్రాబ్లం ఉంది, సో యూ నీడ్ టు నో, ఇలా ట్రీట్మెంట్ ఇస్తున్నాము. అప్పుడు వాళ్ళలో కాంప్లైంట్స్ కూడా ఎక్కువ ఉంటుంది. అవును నాకు పెద్ద ప్రాబ్లం ఏముంది, నేను తీసుకోకపోతే ట్రీట్మెంట్ నాకు ఇంకా బ్యాడ్ అయ్యే అవకాశం ఉంది, అదొకటి. ఇంకోటి ఇందాక చెప్పినట్టు ఇప్పుడు నాకు ఇవన్నీ నాకు ఇలా చేయాలని ఉంది, లేకపోతే వాళ్ళని చూడాలని ఉంది, ఎక్కడికైనా వెళ్ళాలని ఉంది, ఇలాంటివి ఏమైనా కోరికలు ఉంటే కనుక డెఫినెట్గా వాళ్ళకి అవి తీరాలని అనిపిస్తుంది కదా. మేడం ఇంకోటి, ఇప్పుడు క్యాన్సర్ ఉన్న పేషెంట్ ఇంట్లో సపరేట్గా చూస్తారు అండ్ ఎన్ని సపరేట్గా ఉంటాయి, అంటే అందరూ అలా చూడరు. మోస్ట్లీ పల్లెటూర్లు కానీ చదువుకున్న వాళ్ళు అంటే ఊర్లో ఎవరైనా క్యాన్సర్ ఉందంటే పల్లెటూరులో అరే పలానోడు క్యాన్సర్ ఉందిరా, పలానోడు క్యాన్సర్ గడ్డ ఉందిరా, వాళ్ళ దగ్గరికి వెళ్ళకూడదురా, ఇలా ఉంటాయి అని ఉంటాయి. మీరు అలాంటి వాళ్ళకి ఏమైనా చెప్పాలంటే ఏం చెప్తారు మేడం? అలాంటి యూజువల్గా క్యాన్సర్ ఉంది అనగానే మెయిన్గా చుట్టాలందరూ కలిసి రోజు వెళ్ళి చూడడం చేస్తారు. రోజు వెళ్ళి నీకు ఎలా ఉంది అలా ఉంది, నువ్వు బతుకుతావా, నీకు ఏ స్టేజ్లో ఉంది, నువ్వు మందులు వాడగలుగుతున్నావా, ఇలాగా. ఇప్పుడు ఒక రోజు వచ్చి ఒకళ్ళు అడిగితే చాలు, కానీ అది రోజు అందరూ వచ్చి అడగడం అనేది వాళ్ళకి నెంబర్ 1 ఇబ్బంది. ఓకే. అలాగే ఇంట్లో వాళ్ళు కూడా వాళ్ళు కొంతమంది విన్నాను నేను, ఇప్పుడు మన దగ్గర అంతా విని బాగానే ఉంటారు, కానీ ఇంటికి వెళ్ళిన తర్వాత వాళ్ళకి చాలా ఫుడ్ రెస్ట్రిక్ట్ చేసేస్తారు. ఓకే. ఇప్పుడు ట్రీట్మెంట్ తీసుకున్న వాళ్ళు అన్నీ తినచ్చు, ఓకే, కానీ నీకు పచ్చము ఒక చారన్నం పెడతారు, లేకపోతే మజ్జిగన్నం పెడతారు, అంతే, మిగతావేమీ పెట్టరు. నువ్వు ఇవి తినకూడదు, నువ్వు ఇవి తినకూడదు, ఇవి తినకూడదు అని చెప్పి ఆల్మోస్ట్ చాలా, అంటే కొంతమంది ఆల్మోస్ట్ అన్ని ఫుడ్ ఐటమ్స్ చాలా రెస్ట్రిక్ట్ చేసేస్తారు. అలా చెప్పుకొని బాధపడే వాళ్ళు పేషెంట్స్ ఉన్నారు. మా ఇంట్లో మాకేం పెట్టట్లేదండి అనేవాళ్ళు. యూజువల్గా మేమే డైట్ రెస్ట్రిక్షన్స్ ఏం చెప్పము, అన్లెస్ ఇంకేదన్నా ఇప్పుడు లివర్ ఫెయిల్యూర్ ఉందనుకోండి, ఫ్యాట్ డైజెస్ట్ అవ్వదు, అలాంటప్పుడు జాండీస్ ఎక్కువ ఉన్నప్పుడు ఫ్యాట్ ఎక్కువ డైజెస్ట్ అవ్వదు, అలా డైటరీ రెస్ట్రిక్షన్స్ ఏమైనా ఒక పర్టికులర్ దీనప్పుడు చెప్తాను తప్ప మామూలుగా మీరు ఇది తినద్దు ఇది తినకూడదు ఇవన్నీ ఏం చెప్పాం. కానీ ఇంట్లో పచ్చమని అదని ఇదని చాలామంది క్యాన్సర్ పేషెంట్స్కి సరిగ్గా ఫుడ్, మరి కొంతమంది ఆకలి లేదని తినరు, కానీ కొంతమంది పచ్చం ఎక్కువ చెప్తారు. అవన్నీ అలా ఏం ఉండదు. అన్లెస్ కావాలంటే మీరు ట్రీట్మెంట్ తీసుకుంటున్న డాక్టర్ని అడగండి, వాళ్ళు ఏమైనా చెప్పితే అలా ఫాలో అవ్వండి. మామూలుగా అందరూ తినే ఫుడ్ అన్నీ పెట్టచ్చు, అలా అని బిర్యానీ, మటన్ బిర్యానీ, దమ్ బిర్యానీ ఇలాన్నీ పెట్టమని కాదు, మామూలుగా రోజు తినే అన్నము కూరలు అవన్నీ మామూలుగానే పెట్టచ్చు. గుడ్ ఫుడ్, హెల్తీ ఫుడ్ ఇవ్వచ్చు, కానీ న్యూట్రిషనల్ డైట్ ఏదైనా ఇవ్వచ్చు, అంతేగాని వాళ్ళు ఏం తినకూడదని చెప్పి అవన్నీ ఆపేయడము. ఓ పేషెంట్ అయితే, అమ్మ నేను గారి తిని సంవత్సరం అయిందమ్మా, ఇంట్లో ఎవరు పెట్టట్లేదు, బయటకు వచ్చి హోటల్లోనే గారి తిని వచ్చాను సంవత్సరం తర్వాత. అండ్ ఇండియాలో ఉన్న పీపుల్స్ అందరూ కూడా ఈ స్ట్రాటజీ వల్ల, అండ్ లేదంటే ఒక ఏరియా ఆఫ్ పీపుల్స్ ఉంటారు మేడం, లేదంటే ఒక సెక్టర్ ఆఫ్ పీపుల్స్ ఉంటారు, వాళ్ళందరూ సెక్టర్ ఆఫ్ పీపుల్స్లో ఎక్కువగా ఎఫెక్ట్ అయ్యేది మీరు మన ఏలూరు ఏరియాలో ఇలా అన్ఎడ్యుకేటెడ్స్ కానీ మేబీ వాళ్ళకి తెలియని వాళ్ళు అన్నారు. ఇండియా వైడ్ కూడా అంతే కదా మేడం స్ట్రాటజీ కూడా? ఇండియా వైడ్ అంటే యూజువల్గా ఎడ్యుకేటెడ్ వాళ్ళలో ఒక టైప్ ఆఫ్ మ్యాలిగ్నెన్సీస్ ఎక్కువ చూస్తాం. ఎడ్యుకేటెడ్లో బ్రెస్ట్ క్యాన్సర్ కానీ, లంగ్ క్యాన్సర్ కానీ, ప్యాంక్రియాటిక్, స్టమక్, కోలాన్ క్యాన్సర్స్ ఎక్కువ చూస్తాం. అన్ఎడ్యుకేటెడ్ హ్యాబిట్స్ ఎక్కువ ఉన్న వాళ్ళలో హెడ్ అండ్ నెక్ క్యాన్సర్స్ చూస్తాం. ఓకే, అది హెడ్ అండ్ నెక్, మోస్ట్లీ హెడ్ అండ్ నెక్. ఈ సర్వైకల్ క్యాన్సర్స్ కూడా యూజువల్గా పల్లెటూరులో ఇంతకుముందు ఎక్కువ ఉండేది, సిటీస్లో బ్రెస్ట్ క్యాన్సర్ ఎక్కువ ఉండేది, కానీ ఇప్పుడే అన్ని చోట్ల కూడా బ్రెస్ట్ క్యాన్సర్ ఎక్కువ ఉంది. పల్లెటూరులో అయినా, సిటీస్లో అయినా, ఎడ్యుకేటెడ్ అయినా, అన్ఎడ్యుకేటెడ్ అయినా అందరిలోనూ ఎక్కువ ఇప్పుడు బ్రెస్ట్ క్యాన్సరే ఉంది.
ఇంతకుముందు ఎడ్యుకేటెడ్ సిటీలో ఉండే పాపులేషన్ వాళ్ళలో బ్రెస్ట్ క్యాన్సర్ ఎక్కువ ఉండేది, ఓకే కానీ ఇప్పుడు ఆ డిఫరెన్స్ అయితే లేదు. ఇంతకుముందు ఎక్కువ చిన్న వయసులోనే పెళ్ళిళ్ళు అవ్వడము, ఎక్కువ మంది పిల్లలు కండము, ఇలా ఉండేది ఎక్కువ. అందుకని వాళ్ళల్లో ఎస్పెషల్లీ పల్లెటూరులో ఓకే వాళ్ళు 18-16 ఏళ్ళకి పెళ్ళిళ్ళు అయిపోవడం, 20 ఏళ్ళకల్లా పిల్లలకి అనేయడం. సో ఎర్లీ ఎక్స్పోజర్ వల్ల వాళ్ళకి ఎక్కువ సర్వైకల్ క్యాన్సర్ వచ్చేది. ఓకే మేడం, ఆశ్రమ్ కాలేజ్లో యు ఆర్ ద వన్ ఆఫ్ ద మోస్ట్ ఆంకాలజిస్ట్ మేడం. నేను క్యాన్సర్ స్పెషలిస్ట్. క్యాన్సర్ స్పెషలిస్ట్. అండ్ కంప్లీట్గా చెప్పాలంటే మన ఏరియాకి అండ్ మన హాస్పిటల్కి రెగ్యులర్గా ఏరియా నుంచి వచ్చే పేషెంట్లు ఎక్కువ మేడం. అంటే పర్టికులర్ ఇప్పుడు ఏదన్నా చెప్పాలంటే మనకి పర్టికులర్ ఏరియా నేను లేదండి, చుట్టుపక్కల అన్ని చోట్ల ఒకేలా ఉంది. అంటే ఈ ఏరియా నుంచి ఎక్కువ క్యాన్సర్ పేషెంట్స్ వస్తున్నారని చెప్పడానికి అలా అయితే ఏం లేదు. ఓకే, అన్ని చుట్టుపక్కల ఉన్న పల్లెటూర్లు అన్నిట్లోనూ అలాగే ఉంది ఇంచుమించు. ఓకే, ఓన్లీ ఒక ప్రదేశంలో ఇలా క్యాన్సర్లు ఎక్కువ అలా ఏం లేదు. ఓకే. అండ్ పర్టికులర్గా అన్ని ఏరియాల నుంచి మన వస్తారు. ఓకే, మీరు ఇక్కడికి వచ్చి ఎన్ని సంవత్సరాలు అవుతుంది మేడం ఆశ్రమ్ కాలేజ్కి వచ్చి? ఆశ్రమ్ నేను 2019లో వచ్చాను. 19 to ఓకే. అంతకుముందు గుడ్ సమారిటన్లో చేశాను 5 years. ఓకే. అండ్ మీరు వచ్చిన దగ్గర నుంచి ఇప్పటి వరకు కూడా అండ్ ఒక ఫిగర్ వేస్తే ఆ ఫిగర్లో ఎక్కువగా హెడ్ అండ్ నెక్ ఎక్కువ మేడం. హెడ్ అండ్ నెక్ ఎక్కువ, బ్రెస్ట్ క్యాన్సర్ లేడీస్ క్యాన్సర్ ఎక్కువ లేడీస్లో. కొంతమంది విఐపీస్ కానీ లేదంటే పొలిటీషియన్స్ అండ్ జాబ్ అందరూ కూడా రెగ్యులర్గా 6 monthsకి ఒకసారి ఎవ్రీ టైం క్యాన్సర్ టెస్ట్ చేయించుకుంటారు మేడం. అలా చేయించుకున్నా సరే మిస్ అయ్యే ఛాన్సెస్ ఏమైనా ఉంటాయా మేడం? యూజువల్గా మనకి మోస్ట్ కామన్ క్యాన్సర్స్ అన్నీ కూడా స్క్రీనింగ్లో డిటెక్ట్ చేయొచ్చు. ఇప్పుడు జెంట్స్లో హెడ్ అండ్ నెక్ క్యాన్సర్స్ అంటే వాళ్ళు వెళ్ళి నోట్లో ఏమైనా పుండున్నా వెంటనే చూపించుకోవడం, లేదా ఆల్రెడీ హ్యాబిట్ ఉంది కాబట్టి ప్రతి 6 monthsకి ఒకసారి వెళ్ళి చూపించుకోవచ్చు. లేదా స్మోకింగ్ ఎక్కువ హ్యాబిట్ ఉన్న వాళ్ళు సిటీ స్కానింగ్ చేయించవచ్చు. లో డోస్ సిటీ స్కాన్ థొరాక్స్ అని చేస్తారు, దాంట్లో లంగ్లో ఏమైనా లీషన్స్ ఉంటే ఎర్లీగా డిటెక్ట్ చేయొచ్చు. అలాగే కొలనోస్కోపీ ఒక 45 years దాటిన తర్వాత గొట్టం పరీక్ష అంటారు, కొలనోస్కోపీ ద్వారా కోలంలో ఏమైనా క్యాన్సర్స్ ఉన్నాయేమో తెలుసుకోవచ్చు. ఇది మగవాళ్ళలో ఎక్కువ. ఇక ఆడవాళ్ళ దగ్గరికి వచ్చేటప్పటికి బ్రెస్ట్ మ్యామోగ్రఫీ 40 years దాటిన తర్వాత ప్రతి 2 yearsకి ఒకసారి, కొన్నిట్లో వాళ్ళకి రిస్క్ ఏమైనా ఎక్కువ ఉంటే ఇయర్కి ఒకసారి అయినా ఎగ్జామినేషన్. ప్రతి ఆడవాళ్ళు వాళ్ళ బ్రెస్ట్ వాళ్ళే ఎగ్జామిన్ చేసి నెలసరి అయిపోయిన తర్వాత కానీ ప్రతి నెల ఒక రోజు పెట్టుకొని వాళ్ళు బ్రెస్ట్ వాళ్ళు ఎగ్జామిన్ చేసుకొని ఏమైనా గడ్డలు ఏమైనా తగిలినట్టయితే వెంటనే అక్కడ దగ్గరలో ఉన్న హాస్పిటల్లో చూపించుకోవచ్చు. ఇంక ఇవి కాకుండా ప్యాప్స్మియర్ అని సర్వైకల్ క్యాన్సర్ స్క్రీనింగ్ ఉంది. అది 21 years దాటిన వాళ్ళు ప్రతి వాళ్ళు ప్యాప్స్మియర్ చేయించుకుంటే మంచిది. అలాగే దాంతోపాటు హెచ్పివి టెస్టింగ్ అని ఉంటుంది. ఒకవేళ అఫోర్డబిలిటీ ఉంటే హెచ్పివి టెస్టింగ్ కూడా చేయించుకుంటే హెచ్పివి టెస్టింగ్ పాజిటివ్ వాళ్ళకి ఎక్కువ రిస్క్ ఉంటుంది. అందుకని వాళ్ళు ఇంకా రెగ్యులర్ చెకప్స్కి చేయించుకోవాలి. సో ఇవన్నీ చేయడం వల్ల మోస్ట్ కామన్ క్యాన్సర్స్ అన్నీ కూడా ఐడెంటిఫై చేయొచ్చు. ఇంకా రేర్ క్యాన్సర్స్ ప్యాంక్రియాస్ ఇలాంటివి ఐడెంటిఫై చేయలేము, ఎందుకంటే వాళ్ళ ఇన్సిడెన్స్ కూడా తక్కువే. సో అందుకని మోస్ట్ కామన్ క్యాన్సర్స్ అయితే అన్ని డిటెక్ట్ చేయొచ్చు. విమెన్స్లో తీసుకుంటే మేడం, విమెన్స్లో మోస్ట్ వాళ్ళు ఇగ్నోర్ చేసే సిమ్టమ్స్ ఏంటి మేడం? బ్రెస్ట్ లంప్. బ్రెస్ట్ లంప్ వచ్చిన వెంటనే కానీ ఇప్పుడు ఇంతకుముందు మీద చాలా అవేర్నెస్ పెరిగింది. ఇంతకుముందు బ్రెస్ట్ రొమ్లో గడ్డ వచ్చినా అది అలా ఉంచి చంకలో బిళ్ళలు స్ప్రెడ్ అయ్యే వరకు వచ్చేవాళ్ళు కాదు, కానీ ఇప్పుడు చాలామంది గడ్డ చిన్నగా ఉన్నప్పుడే వస్తున్నారు. అవేర్నెస్ అయితే డెఫినెట్గా పెరిగింది. దాంతోపాటు వ్యాక్సినేషన్ కూడా చేయించుకుంటే, హెచ్పివి వ్యాక్సినేషన్ చేయించుకుంటే ఈ సర్వైకల్ క్యాన్సర్ని కూడా చాలా వరకు కంట్రోల్ చేయొచ్చు, 90% వరకు కంట్రోల్ చేయొచ్చు. ఈ మ్యామోగ్రఫీ ఒకటి, ప్యాప్స్మియర్ ఒకటి, ఈ రెండు రెగ్యులర్గా చేయించుకుంటే చాలా వరకు కంట్రోల్ చేయొచ్చు. అండ్ బ్రెస్ట్ క్యాన్సర్ని ఈజీగా త్వరగానే డిటెక్ట్ చేయడానికి ఈజియెస్ట్ వే ఉందా మేడం? ఈజియెస్ట్ వే అంటే స్క్రీనింగ్ మ్యామోగ్రఫీ. స్క్రీనింగ్ మ్యామోగ్రఫీ కొంతమందికి వంశపారంపర్యంగా కూడా బ్రెస్ట్ క్యాన్సర్ వచ్చే ఛాన్స్ ఉంది. వాళ్ళైతే ఎంఆర్ఐ స్కానింగ్ అది చేయించుకోవచ్చు. ఇంకొకటి 30 years ఏజ్ దగ్గర నుంచే చూపించుకుంటే బెటర్. జెనెటిక్ టెస్టింగ్ కూడా చేయిస్తాం. కొంతమందికి ఫ్యామిలీలో వంశపారంపర్యంగా ఓవేరియన్ క్యాన్సర్, బ్రెస్ట్ క్యాన్సర్ ఇలాంటివి రావచ్చు. సో వాళ్ళలో జెనెటిక్ NGS అని జెనెటిక్ సీక్వెన్సింగ్ టెస్టింగ్ ఉంటుంది. వంశపారంపర్యంగా వచ్చే డిసీజెస్ అన్నీ కూడా జీన్స్లో ఏమైనా డిఫెక్ట్స్ ఉన్నాయేమో ఐడెంటిఫై చేయొచ్చు. అది కూడా వాళ్ళు చేయొచ్చు. అండ్ సర్వికల్ క్యాన్సర్ని ఆల్మోస్ట్ ప్రివెంట్ చేయొచ్చు అంటారు మేడం, అది ఎలా? హౌ? హెచ్పివి వ్యాక్సినేషన్ 9 years నుంచి స్టార్ట్ చేసి ఇవ్వచ్చు. ఈ 9 years నుంచి 14 years వరకు 2 doses ఇస్తే సరిపోతుంది. ఇప్పుడు గవర్నమెంట్ ప్రాజెక్ట్ టేకప్ చేసింది. 14 years వాళ్ళందరికీ కూడా ఒక సింగిల్ డోస్ ఇస్తుంది. 2 doses కాకపోయినా సింగిల్ డోస్ వల్ల కూడా ఆల్మోస్ట్ 90% రీచ్ అవ్వచ్చు.
దాన్ని రాకుండా చేయడానికి. సో సింగిల్ డోస్ కూడా చాలా ఎఫెక్టివ్. సో అందుకని గవర్నమెంట్ అది ప్రాజెక్ట్ టేకప్ చేసి 14 years వాళ్ళందరికీ ఇస్తుంది వ్యాక్సినేషన్. అండ్ చాలా మంది దానికి చాలా అపోహలు భయాలు ఉన్నాయి మేడం. చాలా మంది యూజువల్గా అదేమీ కాస్ట్ చేయదండి, ఏం ప్రాబ్లమ్స్ ఏం లేవు, చాలామంది తీసుకుంటున్నారు, ఆల్ ఆర్ హ్యాపీ. దానివల్ల ఏంటంటే సర్వైకల్ క్యాన్సర్ రాకుండా ఉంటుంది. ఇంకా అఫోర్డబిలిటీ ఉండి పెట్టుకోగలిగితే కనుక గార్డసిల్ 9 అని ఉంది, నేను ఒకసారి అది కనుక గార్డసిల్ 9 అని ఉంది, అది కనుక తీసుకుంటే దాంట్లో 9 strains కవర్ అవుతాయి. దానివల్ల మీ సర్వైకల్ క్యాన్సర్ కాజ్ చేసే 90% ఆఫ్ ఆర్గానిజమ్స్ వైరస్, దానివల్ల క్యాన్సర్ రాకుండా ఉంటుంది. అండ్ రీసెంట్గా హెచ్పివి వ్యాక్సిన్ గురించి వింటున్నాం మేడం. అసలు హెచ్పివి వ్యాక్సిన్ అంటే ఏంటి మేడం? అసలు అంటే హెచ్పివి అనే వైరస్ సర్వైకల్ క్యాన్సర్ వాళ్ళు అంటే స్టడీస్ అది చేసినప్పుడు 90% ఆఫ్ 90 to 98% పీపుల్కి ఈ హెచ్పివి వైరస్ వల్ల సర్వైకల్ క్యాన్సర్ వస్తుంది అని ఐడెంటిఫై చేశారు. ఇప్పుడు ఏదైనా వ్యాక్సినేషన్ ఏదైనా ఇచ్చి క్యాన్సర్ రాకుండా చేయొచ్చు అనేది ఏదైనా ఉంటే అది ఓన్లీ హెచ్పివి. ఓకే. ఈ హెచ్పివి వైరస్ అనేది యూజువల్గా అంటే ఆఫ్టర్ సెక్సువల్ ఎక్స్పోజర్, మ్యారేజ్ అయిన తర్వాత కానీ, కొంతమందికి ఇంకా మ్యారేజ్ అవ్వకుండా కానీ సెక్సువల్ ఎక్స్పోజర్ ఉన్నప్పుడు ఈ వైరస్ ఇన్ఫెక్షన్ రావచ్చు. ఈ వైరస్ ఇన్ఫెక్షన్ పర్సిస్టెంట్గా వచ్చిన వాళ్ళందరికీ కూడా 80% మందికి తగ్గిపోతుంది. ఒక 10 to 20% మందికి పర్సిస్టెంట్గా అలా ఇన్ఫెక్షన్ ఉంటుంది. ఈ పర్సిస్టెంట్ ఇన్ఫెక్షన్ కొన్ని ఇయర్స్ ఉండేటప్పటికి వాళ్ళలో సెల్స్ చేంజ్ అయ్యి మ్యూటేషన్ జరిగి అవి క్యాన్సర్ సెల్స్ కింద మారచ్చు. సో ఫైనల్గా ఫస్ట్ చూసుకున్నట్టయితే ఈ వైరస్ ఇన్ఫెక్షన్ వల్ల ఇదంతా జరుగుతుంది. 90% మందికి తగ్గుతుంది, కానీ 10% మంది ఈ వైరస్ ఇన్ఫెక్షన్ వల్ల క్యాన్సర్ బారిన పడుతున్నారు. అందుకని ఈ 100% మంది కనుక తీసుకున్నట్టయితే ఈ వ్యాక్సినేషన్ క్యాన్సర్ వచ్చే రిస్క్ చాలా తగ్గిపోతుంది. అది హెర్డ్ ఇమ్యూనిటీ అని మొత్తం అందరూ తీసుకున్నారనుకోండి, కంట్రీలో కనీసం ఒక 50% 60% కవర్ అయిపోతే ఆ ఇమ్యూనిటీ వేరే వాళ్ళకు కూడా క్యారీ అయ్యి క్యాన్సర్ ఇప్పుడు మనం ఆల్మోస్ట్ స్మాల్ పాక్స్ కానీ ఇవన్నీ కూడా ఆల్మోస్ట్ ఎరాడికేట్ చేసేసాం. పోలియో ఎక్కడ కనబడుతుంది? పోలియో చాలా తక్కువ. అలాగే ఈ వ్యాక్సినేషన్ తీసుకోవడం ద్వారా సర్వైకల్ క్యాన్సర్ని కూడా ఆల్మోస్ట్ ఎరాడికేట్ చేయొచ్చు అనే ఉద్దేశంతో ఈ ప్రాజెక్ట్ ఇవన్నీ కూడా ఎక్కువ వ్యాక్సినేషన్ తీసుకోండి ప్రమోట్ చేస్తున్నారు. అండ్ మేడం, ఇప్పుడు పల్లెటూరులో ఒక ముసలిమామ ఉందనుకోండి, ఒక 50 సంవత్సరాలు 60 సంవత్సరాలు అన్ఎడ్యుకేటెడ్, ఆవిడికి హెచ్పివికి అలాగే సర్వైకల్ క్యాన్సర్ కి మధ్యలో ఉన్న డిఫరెన్స్ చెప్పాలంటే ఏ విధంగా చెప్తారు మేడం? అంటే ఆల్రెడీ అంత ఏజ్ వచ్చిన వాళ్ళకి మనం హెచ్పివి వ్యాక్సినేషన్ ఇప్పించలేము. అంటే మేబీ వాళ్ళ ఫ్యామిలీలో ఎవరైనా చిన్నపిల్ల ఉంది, ఆవిడకి వేయించాలి అంటే ఫస్ట్ వీడికి చెప్పాలి అవేర్నెస్ గురించి, అంటే ఆవిడకి అర్థమయ్యే విధంగా మీరు ఏ విధంగా చెప్పగలరు మేడం? అంటే ఈ వ్యాక్సినేషన్ తీసుకోవడం ద్వారా 90% గర్భసంచి క్యాన్సర్ వచ్చే అవకాశం రాదు అని చెప్పొచ్చు. ఇప్పుడు క్యాన్సర్ రాదంటే ఎవరైనా చేయించుకుంటారు కదా, కాకపోతే మెయిన్ ప్రాబ్లమ్ ఇది కాస్ట్. కాస్ట్ వల్ల అది అంటే జనాల్లో ఎక్కువ ఇది పాపులర్ అవ్వలేదు. కానీ ఈ ఫ్రీ వ్యాక్సినేషన్ ప్రాజెక్ట్ స్టార్ట్ చేశారు. సో 14 years వాళ్ళందరికీ ఇస్తున్నారు సింగిల్ డోస్. ప్యాప్స్మియర్ అని జస్ట్ ఒక పొర గర్భసంచి ద్వారం దగ్గర ఒక పుల్లతో ఒక పొరలా తీసి టెస్ట్ చేస్తారు. దాంట్లో అబ్నార్మల్ సెల్స్ ఏమైనా కనిపిస్తే కనుక ముందే హిస్టెక్టమీ అడ్వైస్ చేస్తాం, అంటే గర్భసంచి తీయించేసుకోండి అని చెప్తాం. ఆ గర్భసంచి తీయించేసుకుంటే వాళ్ళ క్యాన్సర్ వచ్చే అవకాశం ఉండదు. ప్యాప్స్మియర్ ఒక 21 years దగ్గర నుంచి స్టార్ట్ చేసి దాంతోపాటు ఎవ్రీ 2 years ఒకసారి చేయించుకుంటే కనుక ఒకవేళ హెచ్పివి వ్యాక్సినేషన్ తీయించుకోకపోయినా ఈ చేంజెస్ని ఐడెంటిఫై చేయొచ్చు. మేడం, డోంట్ డూ సీరియస్ అబౌట్ దిస్. అంటే చిన్నప్పటి నుంచి క్యాన్సర్ వచ్చినప్పుడల్లా నోట్లో నుంచి బ్లడ్ వస్తుంటుంది అని ఒక మిత్ ఉంటుంది. అది ఓన్లీ లంగ్ క్యాన్సర్. లంగ్ క్యాన్సర్ కి వచ్చినప్పుడు అబ్బాయి అదేం రాదు, అది మన సినిమాలు చూసాలనుకుంటాం. అంటే సినిమాలో వచ్చిన అందరూ తగ్గినప్పుడల్లా నోట్లో నుంచి బ్లడ్ వస్తే ఇంకా అది క్యాన్సర్ అన్నట్టు, అది పెద్ద. అది లంగ్ క్యాన్సర్ యూజువల్ గా తగ్గినప్పుడు రక్తం పడుతుంది, అంటే బ్లడ్ హిమోప్టసిస్ అంటారు. ఓన్లీ లంగ్ క్యాన్సర్ కి అలా ఉంటుంది. ఇంకోసారి కొన్ని చోట్ల ఏంటంటే బ్లడ్ క్యాన్సర్, హెమటలాజికల్ మ్యాలిగ్నెన్సీస్ లో ప్లేట్లెట్స్ కౌంట్ ఏమైనా తగ్గిపోతే అప్పుడు బ్లీడింగ్, అంటే తగ్గినప్పుడే కాదు, గమ్స్ దగ్గర కానీ ఇంకెక్కడైనా ఒంటి మీద ఎక్కడైనా సరే బ్లీడింగ్ స్పాట్స్ రావచ్చు. అండ్ హెచ్పివి వ్యాక్సిన్ వేసుకోవడానికి వాట్ ఇస్ ద బెస్ట్ ఏజ్ ఇన్ విమెన్? యూజువల్గా బిఫోర్ మ్యారేజ్ ఆర్ బిఫోర్ సెక్సువల్ ఎక్స్పోజర్. అందుకని 9 to 14 years అప్పుడు. బిఫోర్ మ్యారేజ్ అని ఎందుకని? బిఫోర్ మ్యారేజ్ అంటే ఎక్స్పోజర్, యూజువల్గా హెచ్పివి వైరస్ అనేది ఇన్ఫెక్షస్ డిసీజ్.
సెక్సువల్ ఎక్స్పోజర్ వల్ల అది స్ప్రెడ్ అవుతుంది. ఓకే. దానివల్ల అందుకని బిఫోర్ ఎక్స్పోజర్ వ్యాక్సినేషన్ తీసుకుంటే అది ఎక్స్పోజర్ వచ్చినా సరే బాడీలో ఉండే ఇమ్యూనిటీ దాన్ని చంపేస్తుంది. వ్యాక్సినేషన్ అంటే ప్రతిదీ అంతే. ఇప్పుడు ఆర్టిఫిషియల్గా ఆ వైరల్ పార్టికల్ మన బాడీలో ఇంట్రడ్యూస్ చేస్తారు. బాడీ వైరస్ ఇన్ఫెక్షన్ వచ్చింది అనుకొని ఇమ్యూనిటీ డెవలప్ చేసేస్తుంది. నిజంగా వైరస్ వచ్చినప్పుడు ఇది ఫైట్ చేస్తారు. అది వ్యాక్సినేషన్ అంటే. మేడం, యు ఆర్ ప్లేయింగ్ వన్ ఆఫ్ ద మేజర్ రోల్ ఇన్ ఆశ్రమ్ హాస్పిటల్ ఆంకాలజిస్ట్ డిపార్ట్మెంట్. ఓకే. మీ దగ్గరికి వచ్చే పేషెంట్లకి మీరు ఒక మంచి మాట చెప్పాలంటే ఏం చెప్తారు మేడం? బిఫోర్ యు ఆర్ గోయింగ్ టు ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దాన్ క్యూర్. ఏదైనా సరే క్యాన్సర్ వచ్చిన తర్వాత అందరూ భయపడిపోయేది వేరు, రాకుండా చేసుకోవడం వేరు. రాకుండా చేసుకోవడానికి ఒకటి ఈ వ్యాక్సినేషన్, ఒకటి మ్యామోగ్రఫీ, ఒకటి ఇంకోటి హెల్దీ లైఫ్ స్టైల్. ఓకే. హెల్దీ లైఫ్ స్టైల్ ఎక్కువగా బరువు ఎక్కువ పెంచుకోకుండా హెల్దీగా ఉండడము, ఫిజికల్గా ఫిట్గా ఉండడం, అంతేకాకుండా ఎక్సర్సైజ్ డెఫినెట్గా షుడ్ బి ఏ పార్ట్ ఆఫ్ అవర్ లైఫ్. ఓకే. అట్లీస్ట్ ఒక 30 minutes 45 minutes బాడీకి మనం ఖచ్చితంగా స్పెండ్ చేయాలి. నాకు ఇంట్లో పని ఉంది, లేకపోతే నేను ఎక్కడో పని చేస్తున్నాను, లేకపోతే అది ఇది అలాంటివి ఎక్స్క్యూజెస్ కాదు. ఇన్ సమ్ ఫామ్ ఏదో ఒక విధంగా అది అలవాటు చేసుకోవాలి. అలవాటు చేసుకుంటే ఇట్ విల్ బి క్యారీడ్. ఇప్పుడు చిన్నప్పుడు ఒక 30 years అప్పుడే అలవాటు చేసుకుంటే అది 40 yearsకి చేస్తారు, 50 yearsకి చేస్తారు, 60 yearsకి చేస్తారు. 8 years తర్వాత మనం చేద్దామన్నా కూడా చేయలేం. అండ్ డయాబెటిక్స్ ఉంటారు మేడం, షుగర్ వ్యాధి వస్తే క్యాన్సర్ ఇంకా ఫీడింగ్ ఇచ్చినట్టు ఉంటుంది అంటారు, నిజమేనా మేడం అది? అదేం లేదు అలా. ఓకే. షుగర్ కి క్యాన్సర్ కి ఏదేం సంబంధం లేదు. డయాబెటీస్ వాళ్ళు యూజువల్గా ఒబీస్గా ఉంటారు. ఇంకోటి వాళ్ళలో ఇన్ఫెక్షన్ రిస్క్ ఎక్కువ ఉంటుంది. డయాబెటిక్స్కి మిగతా వాళ్ళ మీద తొందరగా వీళ్ళకి ఇన్ఫెక్షన్స్ అంటే ఏదైనా ఇన్ఫెక్షన్ వచ్చే ఛాన్స్ ఎక్కువ. ఓకే. ఈ క్యాన్సర్ ట్రీట్మెంట్ అది తీసుకున్నప్పుడు యూజువల్గా స్టెరాయిడ్స్ కూడా పెడతాం. దానివల్ల షుగర్ లెవెల్స్ ఒకటి పెరిగిపోతాయి. నెంబర్ 1 అదొక ప్రాబ్లమ్. నెక్స్ట్ ఈ డయాబెటిక్స్ మోర్ ప్రోన్ టు ఇన్ఫెక్షన్స్. వాళ్ళకి ఏదైనా ఇన్ఫెక్షన్స్ వచ్చే అవకాశం ఎక్కువ ఉంటుంది. సో ఈ 2 కాంప్లికేషన్స్ తప్ప డైరెక్ట్గా డయాబెటిక్స్కి క్యాన్సర్ వస్తుంది, లేకపోతే బ్లడ్ షుగర్ వల్ల క్యాన్సర్ సెల్స్ ఫీడ్ అవుతాయి అనేది అయితే ఏం లేదు కాన్సెప్ట్. ఓకే. అండ్ ఉమెన్స్కి బ్రెస్ట్ క్యాన్సర్ గురించి ప్రికాషన్స్ తీసుకోవాలంటే ఎలాంటి ప్రికాషన్స్ తీసుకోవాలి మేడం? బ్రెస్ట్ క్యాన్సర్ అంటే 40 years దగ్గర నుంచి మ్యామోగ్రఫీ రెగ్యులర్గా చెక్ చేయించుకోవాలి. 40 years దగ్గర నుంచి. కొన్ని రికమెండేషన్స్ 45 years ఉన్నాయి, కొన్ని రికమెండేషన్స్ 40 ఉన్నాయి. కానీ ఇండియాలో కొంచెం ఈ బ్రెస్ట్ క్యాన్సర్ వచ్చే ఏజ్ ఒక 10 సంవత్సరాల ముందే వస్తుంది మనకి. సో బెటర్ టు స్టార్ట్ విత్ 40 years దగ్గర నుంచి ప్రతి 2 yearsకి లేదా 1 yearకి మ్యామోగ్రఫీ, స్క్రీనింగ్ మ్యామోగ్రఫీ అని ఉంటుంది. ఇప్పుడు ఎక్స్రే ఎలా తీస్తారో అలాగే లో డోస్లో బ్రెస్ట్ని ఎక్స్రేలా తీస్తారు. దాన్ని బట్టి దానికి ఏమైనా చిన్న గడ్డలు ఏమైనా ఉన్నా, మన చేతికి తగలకపోయినా సరే దాంట్లో ఏమైనా లీషన్స్ ఉంటే కనుక తెలుస్తాయి. గడ్డలు ఏమైనా ఉంటే తెలుస్తాయి. ఈ ఒక్కటే కాకుండా ఇప్పుడు మనం 1 year తర్వాత ఏదో చెక్ చేయించుకున్నాము అంతవరకు పర్లేదు అనుకోకుండా ఇంకొక మెథడ్ ఏంటంటే బ్రెస్ట్ సెల్ఫ్ ఎగ్జామినేషన్. ఓకే. ప్రతి ఫీమేల్ వాళ్ళ బ్రెస్ట్ వాళ్ళే ఎగ్జామిన్ చేసి, అంటే యూజువల్గా మేము ఈ కాలేజ్ స్టూడెంట్స్ కూడా వాళ్ళకి చెప్తాం, ఇప్పటి నుంచే మీరు బ్రెస్ట్ ఎగ్జామినేషన్ అలవాటు చేసుకుంటే కనుక ఏమైనా తేడా బ్రెస్ట్లో ఏదైనా గడ్డ ఏదైనా ఉంది అని అనిపిస్తే కనుక మీకు ఆ తేడా తెలుస్తుంది. అది ఇంతకుముందు సాఫ్ట్గానే ఉంది, లేకపోతే ఇంతకుముందు ఏమీ తగలలేదు కానీ ఇప్పుడు తగులుతుంది అనే తేడా రెగ్యులర్గా ఈ 1 monthకి ఒకసారన్నా బ్రెస్ట్ సెల్ఫ్ ఎగ్జామినేషన్ చేసుకుంటే ఆ తేడా తెలుస్తుంది. దాన్ని బట్టి కూడా ఎస్పెషల్లీ ఎకనామికలీ అంటే లో సోషో ఎకనామిక్ కండిషన్స్లో బ్రెస్ట్ సెల్ఫ్ ఎగ్జామినేషన్ కూడా చాలా ఇంపార్టెంట్ రోల్. వెస్ట్రన్ కంట్రీస్లో వాటిల్లో ఈ బ్రెస్ట్ సెల్ఫ్ ఎగ్జామినేషన్ వల్ల క్యాన్సర్ డిటెక్షన్ అడ్వాంటేజ్ ఏం లేదని ప్రూవ్ అయినా సరే లో సోషో ఎకనామిక్ స్టాటస్ మన కంట్రీలో రెగ్యులర్గా ప్రతి వాళ్ళు ఏం చూపించుకోరు. అందుకని కనీసం వాళ్ళు చూసుకున్నా అదేం ఖర్చే ఉండదు కదా, ఎవరు వాళ్ళు చూసుకోవడము. వాళ్ళు చూసుకున్నా సరే గడ్డ ఏమన్నా అంటే రొమ్ములో ఏమన్నా గడ్డ ఏదైనా తగులుతుంటే కనుక వెంటనే చూపించుకోవచ్చు. అది బ్రెస్ట్ ఎర్లీ డిటెక్షన్. ఓకే. ఇంకా ప్రివెన్షన్ అంటే ఆల్రెడీ ఇంతకుముందు చెప్పినట్టు దే షుడ్ బి ఫిట్. ఓకే. ఒబేసిటీ ఉండకూడదు. ఫ్యామిలీలో ఎవరికైనా ఉంది అని అంటే కనుక 30 years దగ్గర నుంచే ముందే స్క్రీనింగ్ చేయించుకోవాలి. ఎర్లీ ఏజ్ నుంచే ఫ్యామిలీలో ఎవరికైనా మదర్ కానీ లేకపోతే గ్రాండ్ మదర్ కానీ ఇలాంటి హిస్టరీ ఏదైనా ఉంటే కనుక డెఫినెట్గా ఇంకా 30 years ఒక 10 years ముందు నుంచి స్టార్ట్. మేడం, ఫ్యామిలీ హిస్టరీలో క్యాన్సర్ లేకపోతే ఐఎమ్ సేఫ్ అనుకునే వాళ్ళు ఉంటారు మేడం.
అది నిజమేనా? అంటే 100% అది సేఫ్ కాదు. ఎందుకంటే ఇప్పుడు ఏ ఫ్యామిలీ హిస్టరీ లేకపోయినా సరే అంటే ఇంతకుముందు మనం మాట్లాడుకున్నట్టు ఒక 50-60 ఇయర్స్ దాటిన తర్వాత క్యాన్సర్ వచ్చే రిస్క్ ఉంది. ఈ ఫ్యామిలీ హిస్టరీ 100% క్యాన్సర్ కేసెస్ తీసుకుంటే కనుక 10-15% ఫెమిలియల్ అంటే వంశపారంపర్యంగా వచ్చే క్యాన్సర్స్. అంటే మరి 85% వంశపారంపర్యంగా ఏం రావట్లేదు కదా. సో అందుకని మనం ఏమి క్యాన్సర్ ఫ్రీ కాదు, క్యాన్సర్ రిస్క్ ఫ్రీ కాదు. మరి 85% వితౌట్ ఎనీ ఫ్యామిలీ హిస్టరీ వస్తుంది. హెర్బల్ ట్రీట్మెంట్స్ తో కూడా క్యాన్సర్ క్యూర్ అవుతుంది అంటారు కదా మేడం? అంటే ఎస్పెషల్లీ 4th స్టేజ్ వాళ్ళని ఎక్కువ మందిని చూశాను. వాళ్ళు హైదరాబాద్ కానీ లేకపోతే బెంగళూరు కొన్ని పర్టికులర్ ఏరియాస్ ఉన్నాయిలేండి, వాటి దగ్గరికి వెళ్ళి మేము క్యాన్సర్ ట్రీట్మెంట్ ఉంది, మేము తీసుకుంటున్నాము, మాకు తగ్గిపోతుంది అని ఇట్లా చెప్పిన వాళ్ళు ఉన్నారు. కానీ అలా తగ్గి వచ్చిన వాళ్ళైతే నేనైతే ఒక్కరిని కూడా చూడలేదు. ఒక్కరిని కూడా చూడలేదు. ఇంకొంతమంది ఏంటంటే అది ఆల్రెడీ వాళ్ళ క్యూర్ అయిపోయి వాళ్ళు ఫాలో అప్లో ఉన్నవాళ్ళు, వాళ్ళు అక్కడికి వెళ్ళి మందులు వాడి మాకు ఇంకా క్యాన్సర్ రాదు అని చెప్పిన వాళ్ళు అలా ఉన్నారు. కానీ క్యాన్సర్ 4th స్టేజ్లో ఉండి ఈ హెర్బల్ మెడిసిన్స్ కానీ అదే వాట్ ఎవర్ మెడిసిన్స్ అన్నీ వాడి క్యూర్ అయిపోయిన వాళ్ళైతే ఏమీ లేరు. కొంతమంది అయితే ప్రతి 6 months 1 year వచ్చి మేము అది వాడుతున్నాము, మాకు ఒకసారి చెక్ స్కాన్ చేయండి, డిసీజ్ ఏమైనా తగ్గిందేమో ఒకసారి స్కానింగ్ చేయించుకొని మేము చూసుకుంటాము అన్న. అండ్ మొబైల్ ఫోన్స్ క్యాన్సర్కి రీజనా మేడం ఏమన్నా? మొబైల్ ఫోన్ వల్ల వచ్చే రేడియేషన్ క్యాన్సర్ కాజ్ చేస్తుందని అయితే ఇంతవరకు అయితే ఎప్పుడు ప్రూవ్ అవ్వలేదు. ఓకే, ఆఫ్ కోర్స్ అది ఫోన్ అయితే ఇన్వాల్వ్ అయ్యి ఉండదు. ఫోన్ రేడియేషన్ వల్ల అయితే క్యాన్సర్ వచ్చే ప్రాబ్లం అయితే ఫోన్ యూసేజ్ వల్ల యూజువల్గా మన రేడియేషనే కదా రిస్క్. ఆ రేడియేషన్ అంత క్యాన్సర్ కాజ్ చేసే అంత డోస్ కాదు అది. ఓకే, సో అందువల్ల క్యాన్సర్ అయితే రాదు. ప్రతి ఒక్క డాక్టర్కి ప్రతి లైఫ్లో ఒక టాప్ మోస్ట్ హై ప్రియారిటీ కేసు ఉంటుంది మేడం. అంటే మర్చిపోలేని కేసు ఒకటి ఉంటుంది. వీ నీడ్ టు డిస్కస్ అబౌట్ దట్. మీ లైఫ్లో మీరు చూసిన మోస్ట్ స్పెషల్ అండ్ క్యూరియస్ కేస్. యూజువల్గా ఒక 50-60 years ఏజ్ దాటిన వాళ్ళు ఎమోషనల్గా మరీ బాధగా అనిపించారు. కానీ చిన్నపిల్లల్లో ఎవరైనా వాళ్ళు ఎఫెక్ట్ అయినప్పుడు కానీ అది ఇంట్లో ఫ్యామిలీ మెంబర్స్కి చాలా ఎమోషనల్ ట్రామా, యాజ్ వెల్ యాజ్ ఆ పిల్లలు కూడా మాకెందుకు వచ్చింది, నాకే ఎందుకు వచ్చింది, నేనేం చేశాను, నాకెందుకు వచ్చింది అని ఇలా అడిగినప్పుడైతే వాటికి ఆన్సర్స్ అయితే ఉండవు. ఎస్పెషల్లీ ఒక స్టూడెంట్ని చూశాను, డెంటల్ స్టూడెంట్. ఆ బాబుకి ఒక 1 or 2 yearsలోనే ప్రోగ్రెస్ అయిపోయింది, మొత్తం బాడీ అంతా ప్రోగ్రెస్ అయిపోయింది. 4th స్టేజ్కి వెళ్ళిపోయింది. ఆ బాబు నాకెందుకు వచ్చింది, నేనేం చేశాను. అతనికి బోన్ క్యాన్సర్ వచ్చింది. నాకు వీటి వల్ల క్యాన్సర్ వస్తుంది అంటారు కదా, నాకేం అలవాట్లు లేవు కదా, వంశపారంపర్యంగా అనుకోవడానికి మా ఇంట్లో ఎవరికీ లేదు కదా, నాకెందుకు వచ్చినా నాకెందుకు తగ్గదు, ఇంత టెక్నాలజీ ఇంత ఉంది, మరి నాకెందుకు తగ్గట్లేదు, నాకు బతకాలని ఉంది. అయ్యో, ఇప్పుడు ప్రజెంట్ అయినా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనం ఏదో డ్రై ఫ్రూట్స్ తినేసి అందరిలాగా డ్రై ఫ్రూట్స్ వల్ల క్యాన్సర్ రాదు ఇలాంటివి ఆలోచించక్కర్లేదు. మామూలుగా దొరికే ఫుడ్ ఏదైనా రొటీన్గా ఏవి దొరికినా, ఈవెన్ చీప్ అట్టిపండు అయినా సరే డెఫినెట్గా అవన్నీ ఎక్కువ కన్సంప్షన్ వల్ల క్యాన్సర్ వచ్చే ఛాన్స్ తక్కువ. నెంబర్ 2 హ్యాబిట్స్ ఏవి అలవాటు చేసుకోకుండా ఉండాలి. ఎక్సర్సైజ్ స్టార్ట్ చేయమనండి అందరినీ, ఒక 30 minutes. ఓకే, ఈ మూఢనమ్మకాన్ని నేను బ్రేక్ చేయాలనుకున్నా. చాలా మంది ఇన్ఫెక్షన్స్ డిసీజ్ అనుకుంటారు, డెఫినెట్గా అంతేకాకుండా క్యాన్సర్ పేషెంట్ని చూసుకోవడం చాలా ఇంపార్టెంట్. ఓకే, దగ్గరున్న వాళ్ళు బాగా చూసుకోవడం చాలా ఇంపార్టెంట్. ఇది ఖచ్చితంగా చేయకూడదు అంటే గుట్కా బ్యాన్ చేయమని చెప్పండి. అది ఇంప్లిమెంట్ చేయాలి. బ్యాన్ అవ్వడం ఎప్పుడో బ్యాన్ అయిపోయింది, కానీ డెఫినెట్గా అది వాళ్ళు తెలిసి తింటున్నారో తెలియదు, కానీ డెఫినెట్గా అది దట్ షుడ్ బి అవాయిడెడ్. అండ్ యంగ్స్టర్స్కి టీనేజర్స్కి మీరు ఇచ్చే ఒక మంచి అడ్వైస్? ఫ్రైడ్ ఫ్రూట్స్ అవాయిడ్ చేయాలి, గేమ్స్ ఆడమని చెప్పండి. అండ్ పిల్లల పేరెంట్స్కి మీరు ఇచ్చే అడ్వైస్ మేడం? వాళ్ళు బయట ఫుడ్స్ ఎక్కువ అవాయిడ్ చేయకుండా ఇంట్లో వండి పెట్టండి. ఓకే, అంటే యూజువల్గా అది రోల్ పేరెంట్సే ఉంటుంది. బయట తినడం అలవాటు చేయొద్దు, మన ఇంట్లో వండుకున్నవి తినడం అలవాటు చేయాలి. ఇంటర్మీడియట్ బైపీఎస్ దగ్గర నుంచి ఆశ్రమ్ కాలేజ్ సర్జికల్ ఆంకాలజిస్ట్ వరకు ఒకసారి మీ జర్నీ చెప్పండి మేడం. నేను అనకాపల్లిలో ఉమెన్స్ మహిళా కళాశాల, దాంట్లో ఆదినారాయణ ఉమెన్స్ మహిళా కళాశాల, అది ఒక టైప్ ఆఫ్ అంటే అక్కడ మర్చెంట్స్ అసోసియేషన్ వాళ్ళ కాలేజ్ అది.
దాంట్లో తెలుగు మీడియం ఉండేవాళ్ళు, ఇంగ్లీష్ మీడియం ఉండేవాళ్ళు, అందరికీ కలిపి ఒక కామన్ క్లాస్ ఓకే. అంతే. అది ఇప్పుడు నారాయణ చైతన్యలా కాదు, అది ఓకే. 9కి స్టార్ట్ అయ్యి 4కి ఎండ్ అయిపోయేది. సో అక్కడే చదివాను నేను. ఇంటర్మీడియట్ తర్వాత ఎంట్రన్స్ రాశాను, ఎంసెట్లో ర్యాంక్ వచ్చింది. ఎంసెట్ ర్యాంక్తో నాకు ఆర్ఎంసీ రంగరాయ్ మెడికల్ కాలేజ్లో మెడికల్ సీట్ వచ్చింది, ఎంబీబీఎస్ సీట్. అది కంప్లీట్ అయిన తర్వాత నేను గైనకాలజీ ఫస్ట్ డిప్లొమా ఇన్ గైనకాలజీ డీజీఓ చేశాను, ఓకే. ఆంధ్ర మెడికల్ కాలేజ్ వైజాగ్లో. ఓకే. ఆ తర్వాత లేదు ఎంఎస్ చేయాలనిపించి ఎంఎస్ జనరల్ సర్జరీ చేశాను, ఇక్కడ ఆశ్రమంలోనే చేశాను. ఓకే. ఎంఎస్ అయిన తర్వాత ఇంకా స్టిల్ అంటే సర్జికల్ స్కిల్స్ అవి నేర్చుకోవాలి అని అనిపించింది. అందుకని సూపర్ స్పెషాలిటీకి ప్రిపేర్ అయ్యాను. సూపర్ స్పెషాలిటీకి ప్రిపేర్ అయ్యి సర్జికల్ ఆంకాలజీ వచ్చింది. సర్జికల్ ఆంకాలజీ కిద్వాయి బెంగళూరులో చేశాను. ఓకే. అది అయిన తర్వాత ఫస్ట్ గుడ్ సమారిటన్లో చేసేదాన్ని, ఇక్కడికి మూవ్ అయ్యాను. ఓకే, దిస్ ఇస్ ద జర్నీ మేడం. అండ్ లాస్ట్ క్లోజింగ్ ఎమోషనల్ అండ్ మీ జర్నీలో చూసిన మోస్ట్ బ్రూటల్ కేస్ ఏంటి మేడం? ఒక్కోసారి క్యాన్సర్ చాలా ఎక్కువ స్ప్రెడ్ అయ్యి వస్తారు కొంతమంది. ఓకే. అది ఎంత అంటే అది చాలా వాసన వచ్చేసేసి పక్కన అటెండర్స్ ఉండలేరు, ఎవరు ఉండలేరు. కొంతమందికి అయితే కనుక దానికి వామ్స్ కూడా వచ్చేస్తాయి. ఓకే. చిన్న చిన్న పురుగులు వచ్చేస్తాయి. ఏ టైప్ ఆఫ్ క్యాన్సర్ మేడం అది? బ్రెస్ట్ క్యాన్సర్లో చూశాను, నోటి క్యాన్సర్ దగ్గర చూశాను, కాలు మీద క్యాన్సర్, ఇలాంటి వాళ్ళకి ఉంటాయి. సో అది పక్క వాళ్ళు చూడలేరు, ఎవరు చూడలేరు, అటెండర్స్ ఉండలేరు, వాసన వచ్చేస్తుంది. సో ఇలాంటివి చూస్తే కొంచెం పాపం అనిపిస్తుంది. ఓకే. హాస్పిటల్కి బయలుదేరినప్పుడు ఆ రోజు మీ బర్త్డే అయ్యి ఉండొచ్చు, లేదంటే మ్యారేజ్ డే అయ్యి ఉండొచ్చు, లేదంటే ఏదో స్పెషల్ డే అయ్యి ఉండొచ్చు. అంత హ్యాపీగా ఉండి మీరు బయలుదేరి కాలేజ్కి రావడం కానీ అదే హాస్పిటల్కి రావడం కానీ మీరు తీసుకోవడం కానీ ఫస్ట్ కేసే చాలా 4th స్టేజ్ అలాంటి కేసు విన్నారనుకోండి, అప్పుడు మీరు ఎలా మేనేజ్ చేస్తారు మేడం? ఆల్మోస్ట్ వీఆర్ అకస్టమ్డ్. ఇలాంటి ఫస్ట్ స్టేజ్లో చూసింది 4th స్టేజ్ అలా అంటే ఎమోషనలీ ఆల్మోస్ట్ వీఆర్ బ్లంట్. ఓకే. ఆల్రెడీ డన్, ఆల్రెడీ వీఆర్ హ్యాబిచువేటెడ్ దట్, అలవాటు అయిపోయింది మాకు. ఓకే. కెరీర్ స్టార్టింగ్లో ఏమన్నా అలా ఉండేదా మేడం? కెరీర్ స్టార్టింగ్ అంటే కిద్వాయిలో చేసినప్పుడు అక్కడ చాలా ఎనార్మస్ వాల్యూమ్ ఆఫ్ కేసెస్ ఉంటాయి. అక్కడే ఫస్ట్ చిన్నపిల్లల క్యాన్సర్ అది చూసినప్పుడు మటుకు డెఫినెట్గా ఐ ఫెల్ట్ వెరీ బ్యాడ్. ఐ క్రైడ్. అంటే ఆల్మోస్ట్ ఒక రోజంతా ఏడ్ చేశాను నేనైతే. ఎందుకంటే పెద్దవాళ్ళలో క్యాన్సర్ అది చూసినా సరే ఓకే అనిపిస్తుంది, కానీ చిన్నపిల్లల్లో క్యాన్సర్ అది వచ్చినప్పుడు వాళ్ళు ఆ ఏడుపులు అవన్నీ వింటూ ఉంటే నిజంగా చాలా బాధేసేది. అంటే వాళ్ళు అంత అంటే వాళ్ళు అన్నీ చెప్పలేరు కదా, పిల్లలు కూడా అవన్నీ చెప్పలేరు. వాళ్ళ పేరెంట్స్ కూడా ఏం చేయలేని పరిస్థితి. వాళ్ళని చూస్తే మటుకు నిజంగా బాధేసేది. ఏంటి ఇంత చిన్న వయసులో ఇంత అగ్రెసివ్గా క్యాన్సర్ వీళ్ళకి రావడం, కొంతమంది చనిపోవడం, ఇలాంటివి చూస్తే మటుకు డెఫినెట్గా బాధేసేది. ఇంకోటి చిన్న అంటే టీనేజ్ వాళ్ళల్లో చూస్తే బాధేస్తుంది. అది ఎస్పెషలీ కైనీ అలవాటు ఉన్న వాళ్ళు చాలామంది కూడా 30 ఇయర్స్లోనే క్యాన్సర్ అది చూసి వాళ్ళు చనిపోయే వాళ్ళే ఎక్కువ మంది ఉంటారు. వాళ్ళని చూసినా కూడా అనవసరంగా ఆ ఒక్క హ్యాబిట్ వల్ల వీళ్ళు మొత్తం లైఫ్ అంతా స్పాయిల్ చేసేసుకున్నారు, వాళ్ళతో పాటు వాళ్ళ ఫ్యామిలీ కూడా ఎఫెక్ట్ అవుతున్నారు అని అనిపిస్తుంది. ఈ టాపిక్స్ గురించి మాట్లాడడానికి చాలా మందిని డాక్టర్స్ని అనుకున్నాం, నేను మా టీం అంతా కూడా చాలా మందిని తీసుకున్నాం మేడం. బట్ అయితే ఫిల్టర్ చేసుకొని యూ ఆర్ ద బెస్ట్ అని చెప్పేసి మీతో కూర్చొని డిస్కస్ చేయడం, లాట్ ఆఫ్ నాలెడ్జ్ కూడా మేము తెలుసుకున్నాం మేడం. థ్యాంక్ యూ. అండ్ మేడం ఫైనలీ myself I am Siddhartha. I'm a professional wildlife photographer and photographic safari guide that leads tips to amazing national parks and game reserves all over India. And I'm a public servant too and social service కూడా చేస్తుంటాం మేడం. అండ్ ప్లాస్టిక్ యూజెస్ వల్ల మా ఫ్రెండ్ చనిపోయినప్పుడు అదేదో నోరు తిరగదు మేడం, అంత డిసీజ్ అది, క్యాన్సర్ వల్ల చనిపోయాడు మేడం తను. అండ్ దాని గురించి ప్లాస్టిక్ వాడకూడదని క్యాంపెయిన్స్ చేసి సిఆర్రెడ్డి కాలేజ్లో అండ్ సమ్ బస్ స్టాండ్ పబ్లిక్ ఏరియాలో కూడా ప్లాస్టిక్ వాడకూడదు, ప్లాస్టిక్ వాడడం వల్ల ఇబ్బందులు వస్తాయి అని చెప్పేసి క్యాంపెయిన్స్ చేసాం మేడం, కండక్ట్ చేసాం. మీ వరకు వచ్చే ఉంటాయి అవి. అండ్ దాంట్లో భాగంగా మీరు మాకు ఇచ్చే సజెషన్స్ ఏమైనా ఉన్నాయా అంటే ఈ క్యాంపెయిన్స్ పట్ల కానీ అండ్ ఈ అవేర్నెస్ క్యాంపెయిన్స్ గురించి కానీ? నా బెస్ట్ అడ్వైస్ ఏంటంటే స్మోకింగ్ అండ్ ఆల్కహాల్ రెండు డేంజరస్సే. దానివల్ల పర్సనల్ లైఫ్ పోతుంది, హెల్త్ పాడైపోతుంది, ఓకే, మీ ఫ్యామిలీ కూడా ఎఫెక్ట్ అవుతుంది. సో డెఫినెట్గా అవి షుడ్ అవాయిడ్. ఓకే. జెంట్స్ ఎక్కువ, ఇంకా ఫీమేల్స్ దగ్గరికి వచ్చేటప్పటికి అది ఇన్ఎవిటబుల్, అవేమీ కావాలని తెచ్చుకున్నవి కాదు, కాకపోతే వెళ్ళి తొందరగా వెళ్ళి చూపించుకోవాలని చెప్తాం. కానీ జెంట్స్ అయితే యూజువల్గా ఐ అడ్వైజ్ అవాయిడ్ ఆల్కహాల్ అండ్ స్మోకింగ్. ఓకే, జెంట్స్కి.
ఆడవాళ్ళు అయితే ఇప్పుడు వాళ్ళకి ప్రత్యేకంగా హ్యాబిట్స్ ఏం ఉండవు కదా, ఉండవు. వాళ్ళు వెళ్ళి తొందరగా చూపించుకోండి అని చెప్తాం కానీ ఇంకంతగానే అడ్వైస్ చేసేది ఏమి ఉండదు. ఫిజికల్ ఎక్సర్సైజ్ మెయిన్. ఆడవాళ్ళు ఏంటంటే వాళ్ళు ఫిజికల్ ఎక్సర్సైజ్ నెగ్లెక్ట్ చేస్తారు. ఓకే. మీరు ఇంట్లో అందరి గురించి చూస్తారు ఓకే, కానీ మీరు మంచి ఫుడ్ తినండి. మీ ఇంట్లో వాళ్ళు తినడం ఒకటే ఇంపార్టెంట్ కాదు, మీరు తినడం ఇంపార్టెంట్. ఓకే మేడం. అలాగే ఇంట్లో ఫుడ్ ఎక్కువ అలవాటు చేసేది ఫీమేల్స్, ఆడవాళ్లే కదా. సో వీళ్ళు వంట చేసే పదార్థాలు ఎలా ఉండాలంటే హెల్తీగా ఉండేది డైట్ ఉండాలి. ఇంట్లో పిల్లలకు అలవాటు చేయడం కూడా అలా అలవాటు చేయాలి. One word about cancer. Just one word about cancer. Cancer is a preventable disease to some extent. Okay. At least 70 to 80%. So మన హ్యాబిట్స్ ని అవన్నీ గనక కంట్రోల్లో ఉంచుకుంటే we can prevent it. Okay. One word about junk food. Junk food always we have to avoid. Okay. One word about doctor. డాక్టర్ ప్రొఫెషన్ అంటే కొంతమంది ఇట్ ఈస్ నథింగ్ అబౌట్ ఎర్నింగ్. చాలామంది డాక్టర్ ప్రొఫెషన్ అనగానే ఎర్నింగ్ అనుకుంటారు. దాంట్లో 100లో ఒకళ్ళు ఇద్దరు ఎర్న్ చేస్తారు, కానీ మిగతా వాళ్ళందరూ కూడా మామూలుగానే ఉంటారు. సో డోంట్ థింక్ దట్ డాక్టర్ ఈజ్ లూటింగ్. ఓకే. ఇప్పుడు డాక్టర్ మీ ఇవన్నీ బికాజ్ చాలా హాస్పిటల్స్ మెయింటైన్ చేసింది కార్పొరేట్స్. దట్ ఈస్ నాట్ ఇన్ ద హ్యాండ్స్ ఆఫ్ డాక్టర్. ఇప్పుడు డాక్టర్ ఏమి ఛార్జెస్ పెట్టరు, డాక్టర్ ఏమి చెయ్యరు. అమ్మో డాక్టర్ అన్యాయం చేశారు, అది చేశారు, ఇది చేశారు. ఏ డాక్టర్కి పేషెంట్ని చంపాలని అయితే ఎవరికి కోరిక ఉండదు, ఎంతసేపు సేవ్ చేయాలని చూస్తారు. కాకపోతే ఒక్కోసారి కొంతమంది వల్ల అవుతుంది, కొంతమంది వల్ల అవ్వదు. ఒక్కోసారి అనుకోకుండా కూడా కొన్ని తప్పులు అవ్వచ్చు. ఇప్పుడు బస్ డ్రైవర్ అనుకోకుండా యాక్సిడెంట్ అవుతుంది, దానికి బస్ డ్రైవర్ 100% అతని వల్ల యాక్సిడెంట్ అయిందని ఏం చెప్పలేం కదా. అలాగే కొన్ని యాక్సిడెంటల్ ఏమైనా ఇష్యూస్ అవ్వచ్చేమో, కానీ యూజువల్గా డాక్టర్ వల్ల చనిపోయింది అనే మిస్కన్సెప్షన్ మటుకు తగ్గించుకోవాలి. వన్ వర్డ్ అబౌట్ ఆశ్రమ్. ఇక్కడ మల్టీ డిసిప్లినరీ సెంటర్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనం క్యాన్సర్ గురించి డిస్కస్ చేస్తున్నాము. క్యాన్సర్ పేషెంట్ వచ్చారనుకోండి, వాళ్ళకి అట్ ది సేమ్ టైం కిడ్నీ ప్రాబ్లం ఉండొచ్చు. కిడ్నీ సెంటర్కి మళ్ళీ వేరే దగ్గరికి వెళ్ళక్కర్లేదు, ఇక్కడే నెఫ్రాలజీ సెంటర్ ఉంటుంది. అలాగే కార్డియక్ ప్రాబ్లం ఉండొచ్చు. మత్తు ఇది ఇచ్చేటప్పుడు కార్డియక్ ఉన్న వాళ్ళకి హై రిస్క్ ఎక్కువ ఉంటారు. సో ఆ కార్డియక్ ప్రాబ్లమ్స్ కూడా అట్ ది సేమ్ టైం చూడడానికి కార్డియాలజిస్ట్ అవైలబుల్గా ఉంటారు, అదొకటి. సో ఇన్ అడిషన్ ఇక్కడ ఫిజికల్ మెంబర్స్ ఎక్కువ. ఇది మెడికల్ కాలేజ్. ఇప్పుడు చూసే డాక్టరే కాదు, వాళ్ళ కింద వర్క్ చేసేవాళ్ళు పోస్ట్ గ్రాడ్యుయేట్స్ ఉంటారు. సో ఇప్పుడు మేము డ్యూటీలో ఉన్న టైం చూస్తాము, మేము వదిలేసి వచ్చినా కూడా మా కింద వర్క్ చేసేవాళ్ళు 24 hours కవర్ చేస్తారు. ఓకే. సో మెంబర్స్ ఎక్కువ. నెంబర్ 3 ఆరోగ్యశ్రీ. ఆరోగ్యశ్రీలో 90% ఆఫ్ ట్రీట్మెంట్ ఇక్కడ ఆరోగ్యశ్రీలో అవుతుంది, అది ఫ్రీగా అవుతుంది. బేసిక్ కొన్ని ఇన్వెస్టిగేషన్స్ కన్ఫర్మ్ చేయడానికి ఏమైనా వాళ్ళు ఖర్చు పెట్టుకోవాలి, కానీ అదర్వైజ్ ట్రీట్మెంట్ ఎక్కువ ఆరోగ్యశ్రీలోనే అవుతుంది. మేడం, యాక్చువల్గా జనరల్గా కొంతమంది పర్సన్స్కి ఏముంటుందంటే ఒక హాస్పిటల్కి వెళ్ళామంటే కన్ఫర్మ్గా ఎలాంటి మనిషి అయినా బతికొచ్చేస్తారా అంటారు. అలాంటి పర్సన్స్ మళ్ళీ పలానా హాస్పిటల్కి వెళ్తే అరే బాబు అక్కడ బాగా పిండేస్తారు, అక్కడికి వెళ్ళారంటే మనిషి మళ్ళీ తిరిగి రాడా అంటారు మేడం. అలాంటి వాళ్ళకి మీరు అలా ఏం చెప్తారు మేడం? యూజువల్గా ఇప్పుడు హాస్పిటల్ ఒక్కొక్క డాక్టర్ ఒకలా ఉంటారు, ఒక్కొక్క హాస్పిటల్ ఒకలా ఉంటుంది. కానీ ఇన్ జనరల్ ఏంటంటే టెరిషరీ సెంటర్, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఆశ్రమ్కి వచ్చారనుకోండి, చాలామంది బ్యాడ్ కేసెస్ వస్తాయి. ఓకే. అంటే బయట ఆల్రెడీ అంటే చిన్నవి, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చిన్న సర్జరీ అంటే బయట చేసేస్తారు, కానీ పెద్ద కాంప్లికేటెడ్ వచ్చేటప్పటికి మామూలు బయట హాస్పిటల్స్లో టేకప్ చేయరు. సో అలాంటివి ఎక్కువ పంపించేస్తూ ఉంటారు. అవి చూసి వాళ్ళు ఎక్కువ చనిపోవడం చూసి ఈ హాస్పిటల్కి వస్తే చనిపోతారు అనే మిస్కన్సెప్షన్ ఉంటుంది. ఇప్పుడు కాంప్లికేటెడ్ కేసెస్ తీసుకున్నప్పుడు 10 మందిలో 2-3 చనిపోవడం నార్మల్ కేసెస్ 100 చేసినప్పుడు 1-2 చనిపోతారు. అంత మాత్రాన ఈ హాస్పిటల్కి వస్తే ఎక్కువ మంది చనిపోతారు అనేది రాంగ్ కాన్సెప్ట్. ఇంకొకటి అక్కడ వాళ్ళ ఉండే ఎక్స్పర్టైజ్ని బట్టి కూడా ఉంటుంది. కొంచెం అంటే సీనియర్ డాక్టర్స్ చూసింది వేరేగా ఉంటుంది, ఫ్రెషర్స్ చూసింది వేరేగా ఉంటుంది. వాళ్ళ ఎక్స్పీరియన్స్తో కానీ వాళ్ళ స్కిల్తో కానీ ఉండే హాస్పిటల్స్లో ఎక్కువగా ప్రిఫర్ చేస్తే బెటర్. నా పేరు సిద్ధార్థ అండి, అండ్ ఏలూరులో పోడ్కాస్ట్ చేస్తుంటాం. వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ గురించి చాలా తక్కువ మంది ప్రొఫైల్స్ తీసుకుంటాం మేడం. అండ్ దాంట్లో భాగంగానే ఒక 6 months బ్యాక్ మా ఫ్రెండ్ చనిపోయాడు మేడం క్యాన్సర్తో. అంటే ఇంకా చాలా క్లోజ్ అందరికీ, ఇంకా వాడు చనిపోవడం కానీ చాలా బాధ వేసింది. అండ్ నాకు అప్పటి వరకు క్యాన్సర్ వ్యాధి అంటే ఏదో చిన్న వ్యాధి, ఏదో జ్వరం లాగా ఫీవర్ లాగా వస్తుంది అనుకున్నా, కానీ బట్ అది ఇంత టఫ్ ఇలా ఉంటుందని తెలియదు. కానీ దాని గురించి తెలుసుకున్న తర్వాత ప్లాస్టిక్ అవేర్నెస్ అని క్యాంపెయిన్స్ చేస్తున్నాం.
అండ్ దాని గురించి పర్టికులర్గా క్యాన్సర్ గురించి మాట్లాడడానికి పవర్ఫుల్ అండ్ పర్ఫెక్ట్ పర్సన్ ఒకరు తీసుకోవాలి, ఆవిడతో కూర్చోవాలి, మాట్లాడాలి అని అనుకున్నాం. చాలా ప్రొఫైల్స్ వెరిఫై చేసాం, బట్ కాకపోతే ఫైనలీ మీ టైం కోసం మేడం చూస్తుంది. ఫైనలీ థ్యాంక్ యూ ఫర్ గివింగ్ దిస్ వాల్యుబుల్ టైమ్ అండ్ వాల్యుబుల్ ఎక్స్పీరియన్స్. Definitely. So that you will give a good message to the general population. And finally, one word about me and my team. If you are giving any advice or any word. డెఫినెట్గా అంటే ఇప్పుడు ఒక మామూలు జనంలో ఎవరో ఒకళ్ళు వచ్చి క్యాన్సర్ గురించి మాట్లాడండి అని చెప్పేవాళ్ళు నేనైతే ఎవరిని చూడలేదు. ఏ న్యూస్ పేపర్ వాళ్ళు వచ్చి మీరు క్యాన్సర్ గురించి మాట్లాడండి, అది ఆ రోజు క్యాన్సర్ డే రోజు మేము పబ్లిష్ చేస్తాము ఇలా చెప్తారు. కానీ మీకు మీ ఫ్రెండ్ వాళ్ళు కానీ లేకపోతే ఇంకేదైనా ఎక్స్పీరియన్స్ ఉంది, అది వేరే విషయము. కానీ నలుగురిలో అవేర్నెస్ పెంచాలి అనే ఉద్దేశంతో ముందుకొచ్చి ఇవన్నీ కండక్ట్ చేసినందుకు డెఫినెట్లీ ఐ కంగ్రాచులేట్ యూ అండ్ యువర్ టీమ్ ఆల్సో. మై టీమ్ మా క్రెడిట్ మేడం అంతా టీం మేడం. ఎందుకంటే మేము ఏం చేసినా సరే, ఎక్కడికి వెళ్ళినా సరే పాపం వాళ్ళు, నేను ఇక్కడికి చూసి బ్యాక్ ఎండ్ లో చేయాల్సిన వర్క్ అంతా వాళ్ళే మేడం. అండ్ దిస్ క్రెడిట్ గోస్ టు దే ఆల్సో. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ. నమస్తే. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ మేడం.